Hello Andarki, welcome to Tara IS and I welcome you all to the Hindu analysis for 2nd of Jan 2025. So let's have a clear analysis of the important Hindu articles from today's newspaper. ఓకే ఫ్రమ్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. సో మొత్తం వీడియో చూసిన తర్వాత ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. హ్యావ్ అ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ పర్టికులర్ క్లాస్ సో దట్ యుల్ అండర్స్టాండ్ ఆల్ ది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో అండ్ ఆల్సో దీంతో పాటు ప్యారల్ గా మనకి సారథి సిరీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఎంసిక్యూస్ బేస్డ్ సిరీస్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని మిస్ అయిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి సారథిలో కూడా కవర్ అవుతాయి. అండ్ మనకి డిస్కస్ చేసుకున్న ఆర్టికల్స్ కూడా ఆర్టికల్ బేస్డ్ ఎంసిక్యూస్ కూడా మనకి సారథి సిరీస్ లో డైలీ బేసిస్ లో కవర్ అవుతాయి. సో దట్ విల్ బి డెల్ట్ బై అవర్ అదర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, దట్ ఈస్ వెంకట్ సార్. ఓకే, సో డైలీ ఆ పర్టికులర్ వీడియోస్ ని కూడా మీరు చూస్తూ ఉండండి. ఈ 2 వీడియోస్ చూసినట్టయితే యూ కెన్ హ్యావ్ అ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్. ఈ 2 వీడియోసే కాకుండా మేము వీక్ లో ఒక ప్రెసింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని పట్టుకొని కొన్ని స్పెసిఫిక్ వీడియోస్ అండ్ స్పెషల్ వీడియోస్ ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఓకే, యూ కెన్ వాచ్ దెమ్ ఆల్సో. సో అలా మీరు డిఫరెంట్ వీడియోస్ ని చూసినట్టయితే డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ యూ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ అలాట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్. So let us look at the first important editorial from today's newspaper. So it states that the story state of India's parliamentary proceedings అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So this is written by Shashi Tharoor. Okay, so Shashi Tharoor is well known now. Okay, Congress member, and he is the 4th term Congress member of parliament, that is from Lok Sabha. He is from the Thiruvananthapuram constituency and he is also the chairman of Parliamentary Standing Committee on External Affairs. Okay, so almost ఇతను ఒక అవార్డ్ విన్నింగ్ ఆథర్ అనమాట. 26 books రాయడం జరిగింది and he is a recipient of Sahitya Academy also. So we can have a key takeaways from this article. Definitely that will be useful for your mains exam. Okay, సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ మెయిన్ గా మనకి GS2 పాయింట్ ఆఫ్ వ్యూ లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే రీసెంట్ గా మనకి వింటర్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ద పార్లమెంట్ ఇట్ వాస్ కన్క్లూడెడ్. కాకపోతే అకార్డింగ్ టు ద రైటర్ దట్ ఇస్ శశి థరూర్ గారు, హీ మార్క్డ్ అబౌట్ ద డిస్రప్షన్స్ దట్ టుక్ ప్లేస్ అండ్ ఆల్సో ది అడ్జాయిన్మెంట్స్, లిమిటెడ్ డిస్కషన్. సో దీంట్లో ఉన్న కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో పార్లమెంటరీ డిస్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో, పార్లమెంటరీ ప్రొడక్టివిటీ ఎలా ఉందో అవన్నీ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో these events points to a concerning decline in the functioning of the parliamentary democracy. So ఈ events ఏవైతే ఉన్నాయి like disruption, frequent adjournments, because of the limited discussions, so it is undermining the parliamentary democracy అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది శశి థరూర్ గారు. So if this article is mainly highlighting about the decline in the parliamentary standards. Okay, so parliamentary standards అనేవి over the year it is getting deteriorated అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎంపీస్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ దే ఆర్ షోయింగ్ లిమిటెడ్ ఇంట్రెస్ట్. ఎందులో లిమిటెడ్ ఇంట్రెస్ట్? డిబేట్స్ లో కానివ్వండి, డిస్కషన్స్ లో కానివ్వండి, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో కానివ్వండి, ఎంపీస్ ఆర్ షోయింగ్ ద లిమిటెడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో యాజ్ హీ ఈస్ ఫ్రమ్ ద కాంగ్రెస్, సో డెఫినెట్లీ హిల్ క్రిటిసైజ్ ద రూలింగ్ పార్టీ. So the ruling government, particularly under the BJP, has been accused of bypassing opposition views అని చెప్పేసి ఇతను హైలైట్ చేయడం జరిగింది. ఆపోజిషన్ తీసుకొచ్చే వ్యూస్ ని బైపాస్ చేస్తూ వచ్చింది అండ్ పార్లమెంట్ ని ఒక నోటీస్ బోర్డ్ లాగా, మియర్లీ యాజ్ ఎ నోటీస్ బోర్డ్ ఇట్ వాస్ యూజ్డ్ till now for announcing the decisions that are taken by the ruling party అని చెప్పేసి కూడా he is criticizing the ruling party అన్నమాట. సో ఇది బేసిక్ గా మనం చూసుకుంటే ఇట్ ఇంపాక్ట్స్ ద లీడర్షిప్ అండ్ ఆల్సో ఇట్ ఇంపాక్ట్స్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అని కూడా అంటున్నారు. సో ఇఫ్ యూ లుక్ అట్ హీ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇందిరా గాంధీ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, సో దే వర్ నోన్ ఫర్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద పార్లమెంటరీ డిబేట్స్. ఓకే, అకార్డింగ్ టు ద రైటర్. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ, as he is the first prime minister of India, he has set high standards in the democratic functioning according to the writer. సో ఇప్పుడు ఇన్ కాంట్రాస్ట్ ఇప్పుడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ నరేంద్ర మోదీ, సో ద రైటర్ ఈస్ క్రిటిసైజింగ్ ద ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద లిమిటెడ్ ఎంగేజ్మెంట్ విత్ ద పార్లమెంట్. ఓకే, పార్లమెంటరీ డిస్కషన్స్ ప్రాపర్ గా జరగకపోవడానికి ప్రస్తుతం ఉన్న లీడర్షిపే అని చెప్పేసి ఇతను క్రిటిసైజ్ చేయడం జరిగింది అనమాట. సో దీనివల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. సో ద డిస్కంటెంట్ బిట్వీన్ ద పార్లమెంటరీ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ద ఎలక్టోరల్ సక్సెస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఎవిడెంట్ నౌ. ఓకే, సో this will actually break down the trust
అండ్ ఆల్సో దెర్ ఈస్ అ ఇంక్రీజింగ్ హాస్టిలిటీ బిట్వీన్ ద రూలింగ్ గవర్నమెంట్ అండ్ ఆపోజిషన్ పార్టీ అని కూడా ఇక్కడ డిబేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ అనేది తగ్గిపోతుంది. సో డిస్పైట్ ఆఫ్ ట్రీటింగ్ opposition parties as the collaborators. Okay, opposition parties are not enemies to the ruling party kada, they are just the collaborators. Iddaru proper ga function chestene democracy anedi strengthen avutundi. But nowadays the opposition party treats the ruling party as a enemy and ruling party is treating opposition party as the enemy rather than the collaborators. Okay, so that's the reason the writer is rightly pointing out that there need to be having a reforms in the parliamentary discussions. Okay, parliamentary productivity ni improve cheyadaniki reforms అనేవి అవసరం అని చెప్తున్నారనమాట. సో మనకు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అవసరం. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సెట్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పార్లమెంటరీ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద పార్లమెంటరీ డెకోరం. అండ్ హీ ఆల్సో సేస్ దాట్ సో వీ నీడ్ టు హ్యావ్ అ సివిల్ ఇంటరాక్షన్, సివిలియన్స్ తో ఇంటరాక్షన్స్ అనేవి కావాలి ఇన్ ఆర్డర్ టు టేక్ ద క్రూషియల్ స్టెప్స్. సో పబ్లిక్ తో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని so the government has to come up with the high standards and the reforms in the parliamentary processes. So this is what is told by the article, like writer in the article. Okay, so the historical background చూసుకుంటే the tradition of parliamentary decorum ఏదైతే ఉంటుందో ఇండియన్ పార్లమెంటరీ హిస్టరీ చూసుకున్నా ఎప్పుడు ఇట్ ఈస్ బోస్ట్ ఆఫ్ డిబేట్స్. ఓకే, సో ఇంటలెక్చువల్ గా అండ్ బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ స్ట్రాంగ్ లీడర్షిప్, కమిటెడ్ లీడర్స్ ఉండడం వల్ల లైక్ లీడర్స్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ. సో దే హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ పార్లమెంటరీ కన్వెన్షన్స్. పార్లమెంటరీ రూల్స్ ఏవైతే ఉన్నాయో, కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పెక్ట్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ సీన్ ఎ షిఫ్ట్. ప్రీవియస్ ఉన్న లీడర్షిప్ కి ఇప్పటికి వీ హ్యావ్ సీన్ ఎ షిఫ్ట్ అని కూడా హీఈస్ ఆర్గ్యూయింగ్. ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే సో మీనింగ్ఫుల్ డిబేట్స్ తో మన పార్లమెంటరీ ప్రాసెస్ అనేది రన్ అవుతూ వస్తుంది. ఆపోజిషన్ పార్టీస్ కి ఒక వాల్యూ అనేది ఉండడం జరిగింది హిస్టరీలో. బట్ నౌ ఆపోజిషన్ పార్టీస్ ఆర్ నియర్లీ ట్రీటెడ్ యాజ్ ద ఎనిమీస్. ఓకే, so the challenges highlighted in this particular article are, so first one is with respect to disruption and adjournments. So ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ లో రీసెంట్ గా జరిగిన వింటర్ సెషన్ కానివ్వండి, ఓకే మిగతా సెషన్స్ కానివ్వండి, సో దే హ్యావ్ సీన్ ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్, అడ్జాయిన్మెంట్స్ చూసాం. So there is increased reliance on adjournments because of the frequent protest and because of the frequent disruptions in the parliament. Opposition party questions చేసినప్పుడల్లా adjournments తో సరిపెట్టుకుంటున్నారు అనమాట రూలింగ్ పార్టీస్. Okay, so this is what is argued by the writer in the article. So there is an erosion of respect for the parliamentary decorum. Parliamentary decorum కి కన్వెన్షన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కనీసం. ఓకే, దీని వల్ల వైలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, అండ్ దేర్ ఇస్ అ డిక్లైనింగ్ రోల్ ఆఫ్ డిబేట్ ఆల్సో. సో డిబేట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. సో దే ఆర్ ఆఫెన్ ఫోకసింగ్ ఆన్ ద పొలిటికల్ రెటోరిక్ రాదర్ దాన్ ద సబ్స్టాన్సివ్ డిబేట్స్ మీద ఫోకస్ చేయకుండా ప్రతిదీ పొలిటికల్ యాంగిల్లో థింక్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. ఇట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్, ఇట్ ఈస్ లైక్ రెస్పెక్టింగ్ ద parliamentary decorum అని చెప్పేసి అంటున్నారు. సో ఎంపీస్ ఆర్ ఆఫెన్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ట్రీటింగ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ యాజ్ జస్ట్ ఎ ఫార్మాలిటీ లాగానే దాన్ని బిలీవ్ చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దెమ్. ఓకే, అండ్ ఆల్సో వీ హావ్ సీన్ వీకెండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ కూడా చాలా వీకెండ్ అవుతూ వస్తున్నాయి. జెన్యూన్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరగట్లేవు. తీసుకొచ్చిన బిల్స్ మీద ప్రాపర్ స్క్రూటినీ అనేది జరగట్లేదు. విప్ ఎన్ఫోర్స్డ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఎంపీస్ ఫ్రమ్ బోత్ రూలింగ్ పార్టీస్ అండ్ ఆపోజిషన్ పార్టీస్ ఆర్ అండర్మైనింగ్ ద డెమోక్రటిక్ నార్మ్స్. ఓకే, ప్రతిదీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఓకే చూస్తున్నారు, కానీ గవర్నెన్స్ ని రిఫార్మ్స్ చేయాలి. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ అని ఆలోచించట్లేదు. అండ్ దెర్ ఇస్ అ డామినెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ ద లెజిస్లేచర్ నౌవేడేస్. ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎక్కువగా మనము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం రాదర్ దాన్ ద లెజిస్లేచర్. సో అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద గ్రోయింగ్ ట్రెండ్, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రబ్బర్ స్టాంప్. ఓకే, సో ఇది ఒక రబ్బర్ స్టాంప్ లాగానే పనిచేస్తుంది. మియర్లీ పవర్స్ అనేవి చాలా ఉన్నాయి. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ పవర్స్ టు ద లెజిస్లేచర్ బాడీ, బట్ దే ఆర్ మియర్లీ యాక్టింగ్ యాజ్ ఎ రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఓకే, అండ్ ఆల్సో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ని బైపాస్ చేస్తూ వస్తున్నారు. అండ్ పబ్లిక్ పర్సెప్షన్స్ చూసుకుంటే పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ జడ్జ్ బై దేర్ విజిబిలిటీ ఇన్ ద మీడియా. సో నవడేస్ రాదర్ దాన్ దేర్ లెజిస్లేటివ్ కాంట్రిబ్యూషన్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారనే దాని మీద దృష్టి పెట్టకుండా when public are lacking that credibility of judging the
పార్లమెంటేరియన్స్. సో బేసిక్గా వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎంత మంచి బిల్స్ తీసుకొస్తున్నారు, ఎంత ప్రోగ్రెస్ తీసుకొస్తున్నారు సొసైటీకి, ఇండియాకి అని ఆలోచించకుండా దే ఆర్ జడ్జింగ్ ఓన్లీ బేస్డ్ ఆన్ దర్ విజిబిలిటీ ఇన్ ద మీడియాలో వాళ్ళ విజిబిలిటీని చూసి జడ్జి చేసేసి వాళ్ళకి ఓటింగ్ అనేది వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అండ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ టెలివిజన్ స్టూడియోస్ ఫర్ పొలిటికల్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ జర్నలిజం ఏదైతే ఉంటుందో, దిస్ ప్రెస్ అండ్ మీడియా ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఆల్సో ఈజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ సమ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, ఎల్లో జర్నలిజం అనేది పెరిగిపోతుంది. సో దిస్ ఈస్ వై ఈవెన్ ది టెలివిజన్ స్టూడియోస్ ఆర్ యాజ్ ఈ టెలివిజన్ స్టూడియోలో ఉన్న టీఆర్పీ ఏదైతే ఉంటుందో, సో ఈ టెలివిజన్ స్టూడియోలో ఉన్న వ్యూవర్షిప్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ వే. ఓకే, ఇన్ ఆర్డర్ టు గెట్ ద అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చరల్ అండ్ సిస్టమిక్ ఇష్యూస్. సో ద ఫస్ట్ వన్ ఈస్ ద రోల్ ఆఫ్ విప్స్ అనమాట. సో ఈ పార్టీ విప్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇది ఏం చేస్తుంది, ఎంపీస్ కి వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పే ఆపర్చునిటీని లూజ్ చేసేస్తుంది. హౌ ఇట్ ఈస్ లూజింగ్ అని అంటే, హౌ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ది ఎంపీస్ అంటే, విప్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విప్స్ ఉంటారనమాట. ఆ విప్ ఏం చేస్తారు అని అంటే, ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు ఆ పార్టీకి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఇండివిజువల్స్ ఏం మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఈ విప్సే డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది చెప్పకపోతే, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దర్ ఇండివిజువల్ ఒపీనియన్స్ విత్ రెస్పెక్ట్ టు దోస్ డిబేట్స్ అండ్ ఆల్, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఓటింగ్ ప్రాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద డిసిజన్ టేకెన్ బై విప్, ఇట్ కెన్ లీడ్ టు డిఫెక్షన్ అనమాట. ఓకే, అందుకే ఈ పర్టికులర్ విప్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ ఎంపీస్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ ఇండివిజువల్ ఒపీనియన్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. అండ్ షార్ట్ అండ్ సెషన్స్ చూస్తున్నాం. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో దే హావ్ డిక్రీజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ద నంబర్ ఆఫ్ సిట్టింగ్ డేస్ ఆల్సో. దీనివల్ల డిస్కషన్స్ పబ్లిక్ ప్లేసెస్ లో కావాల్సిన డిస్కషన్స్ అన్ని అవైలబుల్ గా లేవు. టైం అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పార్లమెంటరీ ఇన్ డెమోక్రసీ. సో వై పార్లమెంట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ అని అంటే, ఇట్ ఈస్ లైక్ ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. పార్లమెంట్ లో మనము వి రిప్రజెంట్ ద విల్ ఆఫ్ ద పీపుల్ యొక్క విల్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ ఎన్షూర్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆల్సో. ఓకే, వీ కెన్ హ్యావ్ అ మోర్ అండ్ మోర్ డిస్కషన్స్ ఓవర్ దేర్. అండ్ ఆల్సో పార్లమెంట్ లో ఉన్న మెకానిజమ్స్ అండ్ పార్లమెంట్ కున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ కెన్ హోల్డ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. ఓకే, అండ్ వీవ్ సీన్ రెగ్యులర్లీ అ డిక్లైన్ ఇన్ ద పార్లమెంటరీ స్టాండర్డ్స్ ఆల్సో. దీనివల్ల గవర్నెన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ ఆల్సో ఇట్ వీకెన్స్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. సో మరి ఏం చేస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? సో ఫస్ట్ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ స్ట్రెంథెన్ ద పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనమాట. సో ప్రస్తుతం ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, పార్లమెంటరీ రూల్స్ అండ్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా ఎన్ఫోర్స్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఇట్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ది డెకోరం ఆఫ్ ది హౌసెస్. అండ్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. డెడికేట్ టైం అనేది మనము డిబేట్స్ మీద పెట్టాలన్నమాట. ఆపోజిషన్ లెడ్ డిబేట్స్ కి కూడా ప్రాపర్ టైం ని డెడికేట్ చేయాలి. ఆపోజిషన్ పార్టీస్ కి కూడా వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్. ఓకే, ఎంకరేజ్ అకౌంటబిలిటీ. సో ఎంపీస్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బి మేడ్ అకౌంటబుల్ ఫర్ ద పర్ఫార్మెన్స్ మేడ్ బై దేర్ మినిస్ట్రీ. రెస్పెక్టివ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు బి అకౌంటబుల్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, విప్ సిస్టమ్ ని కూడా రిఫార్మ్ చేయాలి సో దట్ ఇండివిజువల్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇండిపెండెంట్ పార్టిసిపేషన్ చాయిసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఇస్ పబ్లిక్ అవేర్నెస్. ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ ద మీడియా అపియరెన్సెస్ అండ్ మీడియా పర్ఫార్మెన్సెస్, సో మీడియాలో ఇచ్చిన ఎలివేషన్ ని చూడకుండా రియల్ గా ఆ పర్టికులర్ పార్లమెంటేరియన్స్ ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు అనే దాన్ని బట్టి ఓటింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ ఆల్సో పార్లమెంటరీ సిట్టింగ్ డేస్ ని కూడా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అడిక్వేట్ టైం అనేది ఇవ్వాలి ఫర్ ద సిట్టింగ్ ఆఫ్ దిస్ పార్లమెంటరీ డేస్. అండ్ రోల్ ఆఫ్ స్పీకర్ షుడ్ బి న్యూట్రల్. ఓకే, ఎంపవర్ ద స్పీకర్ టు మెయింటైన్ ఆర్డర్ ఇన్ ది హౌస్ and penalize the disruptions impartially. Okay, and also we have to focus on debate and dialogue. So in order to have this particular dialogue and discussions proper ga jargali anante, we have to focus on the constructive debates, and rather than treating the opposition parties as the enemies, we have to work with a collaborative approach. We ante what I mean is the parliamentarians. Okay, so certain reforms has to be brought as said by the writer. So you can solve the UPSC mains question based on the discussions that we have made. So the frequent disruptions and declining standards of debate in India's parliament undermine its role as a cornerstone of democracy. So basically the statement icharu emani icharu, frequent disruptions evaithe unnayo, okay, they are declining, and the declining standards of the parliament ఏవైతే ఉన్నాయో మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు డిబేట్స్, దీని వల్ల పార్లమెంట్ యొక్క రోల్ అనేది డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియాలో తగ్గిపోతుంది. సో విచ్ ఇస్ అ కార్నర్ స్టోన్ ఫర్ డెమోక్రసీ. దాని యొక్క
ప్రభావం అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ద క్వశ్చన్ ఈస్ అనలైజ్ ద ఛాలెంజెస్ ఎఫెక్టింగ్ ద పార్లమెంటరీ ఫంక్షనింగ్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు రీస్టోర్ ఇట్ సాంక్టిటీ. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ ఏమడుగుతున్నారు, పార్లమెంటరీ ఫంక్షన్స్ కి వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ టుడే, యూ హ్యావ్ టు మెన్షన్ దోస్ పాయింట్స్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు సజెస్ట్ సమ్ మెజర్స్ టు రీస్టోర్ ఇట్ శాంక్టిటీ. దాని యొక్క శాంక్టిటీని రిస్టోర్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే రిఫార్మ్స్ ని మీరు సజెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో బోత్ ఆఫ్ ద పాయింట్స్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ టుడేస్ ఆర్టికల్ కాబట్టి ట్రై అటెంప్టింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో లెట్ us look at the next article. యూత్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ క్లైమేట్ లిటిగేషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వీ నో వీఆర్ ఫేసింగ్ వన్ ఆఫ్ ద గ్లోబల్ ఛాలెంజ్, దట్ ఈస్ ద క్లైమేట్ చేంజ్. సో దానికోసం దేర్ షుడ్ బి అ యూత్ లెడ్ క్లైమేట్ లిటిగేషన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్. ఓకే, యూత్ హ్యావ్ టు లీడ్ దిస్ పర్టికులర్ థింగ్. క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి యూత్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. సో దట్ ఈస్ ద ప్రైమరీ టాపిక్ దట్ ఈస్ దేర్. ఓకే, బేసిక్ గా ఇది సిలబస్ లో GS3 లో టెక్నాలజీ, ఎకానమిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యూజ్ అవుతుంది. సో యాజ్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఇష్యూ ఇస్, ఓకే, సో హెల్డ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మోంటానా అని చెప్పేసి ఒక కేసు రావడం జరిగింది USA లో 2023లో. ఒక ల్యాండ్ మార్క్ కేసు అనేది అక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ల్యాండ్ మార్క్ కేస్ వేర్ యూత్ plaintiffs argued Montana's fossil fuel policies violated the constitutional rights. సో ఈ స్టేట్ ఆఫ్ మోంటానా అంటే మోంటానా ఫాజిల్ ఫ్యూయల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మోంటానా యొక్క ఫాజిల్ ఫ్యూయల్ పాలసీస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని అండర్మైన్ చేస్తున్నాయని చెప్పేసి యూత్ ప్లాంటివ్స్ వాళ్ళు కేసు వేయడం జరిగింది అనమాట. సో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో, దిస్ ఫేవర్డ్ ఇంటిగ్రేటింగ్ క్లైమేట్ కన్సిడరేషన్ ఇన్ టు ది ఎనర్జీ పాలసీస్. అయితే అక్కడ కోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే, ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ క్లైమేట్ కన్సిడరేషన్స్ ని తీసుకోవాలి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని మనం దృష్టిలో పెట్టుకునే ఎనర్జీ పాలసీస్ ని తీసుకురావాలి అని చెప్పేసి అక్కడ ఉన్న కోర్టు కూడా ఈ యూత్ ప్లాంటివ్స్ కి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. అయితే సిమిలర్ కేసెస్ మనం కెనడాలో కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ లారోస్ వర్సెస్ హిస్ మెజెస్టీ ద కింగ్ అనే కేసులో, అండ్ నెదర్లాండ్స్ లో, కొలంబియాలో, జర్మనీలో. సో ఇక్కడ అన్నిట్లలో మనం సిమిలర్ కేసెస్ చూస్తున్నాం. దిస్ అండర్స్కోర్డ్ ద గ్లోబల్ మొమెంటమ్ ఇన్ యూత్ driven climate litigation. Okay, this shows why youth are important and how youth is participating in this particular climate litigations. Okay, so what is the importance of the participation from the youth side? ఓకే, యూత్ ఇలా క్లైమేట్ లిటిగేషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఎలాంటి సిగ్నిఫికెన్స్, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో ఇట్ అడ్వాన్సెస్ ద హ్యూమన్ రైట్స్. యూత్ లెడ్ లిటిగేషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఎంఫసైజెస్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ బై హోల్డింగ్ గవర్నమెంట్స్ అకౌంటబుల్ ఫర్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. సో గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీని విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ పెంచుతారు యూత్ అయితే. ఓకే, సో దే విల్ అడ్వాన్స్ ద హ్యూమన్ రైట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ పాలసీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, కేసెస్ ఏవైతే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చూసామో, దిస్ హైలైట్ సిస్టమిక్ ఇన్అడిక్వెన్సీస్ అండ్ ప్రాంప్ట్ గవర్నమెంట్స్ టు అడాప్ట్ సైన్స్ అలైన్డ్ క్లైమేట్ పాలసీస్. సో ఇట్ మే పుట్ అ స్ట్రెస్ ఆన్ ది గవర్నమెంట్ టు కమ్ అప్ విత్ ద పాలసీస్ విచ్ ఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ది ఎన్వైరన్మెంట్. ఓకే, గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్ ఎన్వైరన్మెంట్ కి ఇంక్లైన్ అయ్యేలాగా తీసుకొచ్చేలాగా యూత్ కెన్ యాక్చువల్లీ లీడ్ దిస్ పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ లిటిగేషన్స్. Okay, it will empower the future generation also. For example, Greta Thunberg. Okay, the movement bridges awareness campaigns with actionable legal strategies. So future koche generation ni kuda, so it shows how environmental protection is important. So it will teach the future generation also. Okay, sustainable management and sustainable development ki తావనేది ఈ యూత్ అనే వాళ్ళే ఇవ్వగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ వేర్ యూత్ లెడ్ క్లైమేట్ లిటిగేషన్ ఇస్ సిగ్నిఫికెంట్. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. వీ హావ్ సీన్ సమ్ లీగల్ బాటిల్ నెక్స్. ఓకే, సో చాలా రోజుల వరకు ట్రయల్స్ అనేవి నడుస్తూ ఉంటాయి, ప్రొలాంగ్డ్ ట్రయల్స్, జస్టిస్ అనేది డిలే అవుతూ వస్తుంటుంది. అండ్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అర్జెన్సీ ఇన్ అడ్రసింగ్ క్లైమేట్ కేసెస్. సో క్లైమేట్ కేసెస్ ని ఫస్ట్ ట్యాకిల్ చేయాలి ఎప్పుడైనా, ఏ కోర్ట్ అయినా, ఏ దేశంలో ఉన్న కోర్ట్ అయినా. సో ఇట్ హ్యాస్ టు అడ్రస్ ద క్లైమేట్ కేసెస్ ఫస్ట్. బట్ వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ అర్జెన్సీ ఇన్ ట్యాక్లింగ్ దోస్ కేసెస్ ఆల్సో. And also we have seen resistance from some premier institutions of the government. Okay, government eppudu economic gains ni prioritize chestu vastundi rather than environmental policy. So that is another issue. You have seen crackdowns also. So activists in certain countries, for example India lone చూసుకుంటే చాలా మట్టుకు దే ఫేస్డ్ ఛాలెంజెస్ అనమాట. సో ఈ ప్రొటెస్ట్లు ఏవైతే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో, దే ఆర్ బీన్ సప్రెస్డ్ బై ద గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈస్ స్ట్రింకింగ్ ద సివిక్ స్పేసెస్ ఆల్సో. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ దట్ దిస్ పర్టికులర్ యాక్టివిస్ట్ ఆర్ ఫేసింగ్, ఎన్వైరన్మెంటల్ activists. Okay,
సో ట్రాన్స్ఫర్మేటివ్ ఇంప్లికేషన్, సో ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయనంటే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనేది అచీవ్ చేయొచ్చు. సో ఇట్ అంప్లిఫైస్, ఇట్ యాక్సిలరేట్స్, ఇట్ ఇంటెన్సిఫైస్ ది వాయిసెస్ ఆఫ్ ది యూత్. ఓకే, క్లైమేట్ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసుకునేలాగా యూత్ క్యాన్ లీడ్ దిస్ పర్టికులర్ మూమెంట్స్. ఓకే, and science-based policy advocacies, legal rulings set precedents for integrating climate change mitigation into governance. So it will force the government to take up environmental, okay, protection as the primary thing to be included in the policies. Policies లో ఖచ్చితంగా environmental protection policies ని incline చేస్తూ policies ని తీసుకురావాలి అని it can put the stress on the government also. Okay, global influence, cases influence international environmental laws and raise awareness globally. So basic గా ఏదైనా కంట్రీలో landmark judgments వచ్చినప్పుడు so that can actually have an impact and it can create awareness as we are in the globalized world కాబట్టి. Okay, అండ్ ఇండియా స్పెసిఫిక్ కాంటెక్స్ లో చూసుకుంటే రిధిమా పాండేస్ పెటిషన్స్ చూసాము. సో ఫైల్డ్ బిఫోర్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఎన్జిటి ముందు ఒక పెటిషన్ ఫైల్ చేశారనమాట రిధిమా పాండే గారు. సో టు పుష్ ఫర్ అ స్ట్రిక్టర్ క్లైమేట్ పాలసీస్ అండ్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్. ఓకే, అండ్ వీ హావ్ సీన్ యూత్ యాక్టివిజం విత్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ యంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు టు అలైన్ విత్ బ్రాడర్ సోషల్ మూవ్మెంట్స్. సో దిస్ ఇస్ వేర్ యూత్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ద క్లైమేట్ లిటిగేషన్ అండ్ దే విల్ హెల్ప్ ఇన్ టాక్లింగ్ ద క్లైమేట్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో ప్రస్తుతం ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ని స్ట్రెంథెన్ చేయాలి, జుడిషియల్ ప్రాసెసెస్ ని సింప్లిఫై చేయాలన్నమాట. క్లైమేట్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ విత్ దెమ్. ఓకే, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని ప్రమోట్ చేయొచ్చు, పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఎన్హాన్స్ చేయాలి, ఎంకరేజ్ యూత్ టు కమ్ అప్. ఓకే, in order to tackle these issues. Capacity building అనేది important. Government like equip communities and governments with tools to understand the climate litigation also. And global cooperation అనేది కూడా అవసరం. So climate change is not a problem of one nation or two nations. It's a global problem కాబట్టి. So countries has to cooperate with themselves in order to tackle these particular issues. Okay, so this is the essence of this particular article. So I hope you have understood this article in detail. Okay, now let's go to another article. So let us look at another article, tackling delimitation by reversing population control అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏ కాంటెక్స్ట్ లో ఇచ్చారు అని అంటే, సో దట్ it speaks about the implication of India's population control policies on the delimitation process అన్నమాట. కొన్ని స్టేట్స్ లైక్ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ సమ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్. ఓకే, సో పాపులేషన్ ని ప్రాపర్ గా కంట్రోల్ చేయగలిగారు. బట్ దే ఆర్ షోయింగ్ దేర్ కన్సర్న్స్, మెయిన్లీ ద సదర్న్ స్టేట్స్ లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో విచ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రెడ్యూస్డ్ దేర్ ఫర్టిలిటీ రేట్స్. దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దట్ their political representation in the Lok Sabha may get reduced. Lok Sabha లో వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గిపోతే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారనమాట. ఓకే, అండ్ ఆల్సో they says that it may reduce due to the anticipated reduction in the parliamentary seats. ఎందుకంటే వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ ప్రాపర్ గా చేయగలిగారు కాబట్టి, సో దానివల్ల ఇప్పుడు డీలిమిటేషన్ పాపులేషన్ బేస్ మీద జరుగుతుంది కాబట్టి దే ఆర్ హ్యావింగ్ ఫియర్ దాట్ ఇట్ మే రెడ్యూస్ దర్ రిప్రజెంటేషన్ ఇన్ ద పార్లమెంట్. సో బేసిక్ గా ఈ పర్టికులర్ ఆర్టికల్ GS2 లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ ఈ యాంగిల్లో మనకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో కాంటెక్స్ట్ చూసుకుంటే ది సీఎంస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ రిగార్డింగ్ ద ప్రపోజ్డ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. దీని వల్ల వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతుంది లోక్సభలో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఓకే, మెయిన్లీ ఫర్ ద సదర్న్ స్టేట్స్. ఓకే, సదర్న్ స్టేట్స్ చాలా మటుకు దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ద పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనమాట. సో అందుకే సదర్న్ స్టేట్స్ నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్ అదర్ స్టేట్స్ ఆఫ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్సో having the same concerns. సో అయితే ఈ డిబేట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ద ఫెడరల్ ప్రిన్సిపల్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఫర్టిలిటీ రేట్స్ డిడక్షన్ అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో హౌ ఇట్ ఇస్ ఇంపాక్టింగ్ ద పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇంకేం డిస్కస్ చేశారు అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఫెడరల్ స్ట్రక్చర్. సో డీలిమిటేషన్ అనేది ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద పాపులేషన్. సో ఏ స్టేట్ లో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ స్టేట్ కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది లోక్సభలో కానీ మిగతా పార్లమెంటరీ ఫోరమ్స్ లో కానీ. ఓకే, సో అయితే సో ఈ పర్టికులర్ ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ గెట్ లెస్ రిప్రజెంటేషన్ ఇన్ ద లోక్సభ బికాస్ సో ప్రాపర్ గా ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ ని తీసుకొచ్చినందుకు వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఉల్టా పనిష్మెంట్ లాగా అయిపోతుంది అనమాట. నాట్ ఓన్లీ హియర్
they show the same concerns with respect to finance commission recommendations also. Okay, so the principle of one person one vote faces challenge due to demographic divergence between northern and the southern states. అయితే if you look at the lessons from the global example also, China has come up with something called as one child policy, మనకు తెలిసిందే. సో దీనివల్ల ఏమైంది, ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోయారు, డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ అనేది చైనా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో సీన్ జెండర్ ఇంబ్యాలెన్సెస్ ఆల్సో. ఓకే, జపాన్ అండ్ సౌత్ కొరియాలో కూడా చూసుకుంటే ప్రోనేటల్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చినాయో ఈ పర్టికులర్ కంట్రీస్, ఇవి ఫెయిల్ అయ్యాయి అనమాట ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ పాపులేషన్ గ్రోత్. ఓకే, దీనివల్ల దీనికోసం ఈ పర్టికులర్ ప్రీనేటల్ పాలసీస్ కోసం ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు ఈ కంట్రీస్, కానీ హవెవర్ వాళ్ళు అనుకున్న పాపులేషన్ ని అచీవ్ చేయలేకపోయారు అనమాట. సో దీస్ ఆర్ సమ్ గ్లోబల్ లైక్ ఎగ్జాంపుల్స్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ మరి? So encouraging higher fertility rate might exacerbate the economic and social burden on women. So basically ఇప్పుడు ఈ లైక్ పీపుల్ లైక్ ఆంధ్రప్రదేశ్ సీఎం కానివ్వండి, తమిళనాడు సీఎం కానివ్వండి, దే ఆర్ సేయింగ్ దట్ సదర్న్ స్టేట్ లో ఉన్న విమెన్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు బి యాక్చువల్లీ గివెన్ ఇన్సెంటివ్స్ టు ఇంక్రీజ్ ద ఫర్టిలిటీ రేట్ పెంచాలి అని చెప్పేసి వాళ్ళని అంటున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుంది, విమెన్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్ కదా. ఇఫ్ యూ వాంట్ మోర్ చిల్డ్రన్ వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టడం, ఇఫ్ యూ వాంట్ లెస్ చిల్డ్రన్ వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టకపోవడం. సో దిస్ ఇస్ నాట్ అ గుడ్ వన్. ఓకే, ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. It will create some economic and social burden on women also, particularly in a system that inadequately supports child care and reproductive rights. So for example, India లాంటి నేషన్ లో రిప్రొడక్టివ్ రైట్స్ కి ఎన్ని పాలసీస్ ఉన్నా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు, చైల్డ్ కేర్ కి కూడా ప్రాపర్ సపోర్ట్ అనేది లేదు. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్న కంట్రీలో ఇప్పుడు ఎకానమిక్ అండ్ సోషల్ బర్డెన్ ఆల్రెడీ ఉమెన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎంకరేజింగ్ ద హై ఫర్టిలిటీ రేట్ ఫ్రమ్ ద ఉమెన్ సైడ్, సో ఇట్ విల్ యాడ్ ద other problems as well. Okay, it increases the intensity of the problems that women are facing now. Okay, any reversal must ensure compensation for women's engagement in reproduction and also social security provisions. So ఒకవేళ అలా ఎంకరేజ్ చేయాలనుకున్నా సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ని, మిగతా ప్రొవిజన్స్ ని అన్ని చెక్కబెట్టుకున్న తర్వాతనే యూ హ్యావ్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ పాలసీస్. ఓకే, but what are the challenges? So we have seen population imbalances. Population momentum creates a demographic divide, with some states growing faster than others. So India అనేది చాలా డైవర్స్ కంట్రీ కాబట్టి, జాగ్రఫికల్ డైవర్సిటీ కూడా ఇండియాలో ఉంది కాబట్టి, ఓకే, సో బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ సదర్న్ స్టేట్ లో ఒక రకమైన డెమోగ్రఫిక్ ఓకే ప్యాటర్న్ అనేది మనం చూస్తున్నాం, నార్థన్ స్టేట్స్ లో ఒక రకమైన డెమోగ్రఫిక్ ప్యాటర్న్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, లిమిటెడ్ రిప్రజెంటేషన్ ప్యూర్లీ ఆన్ నంబర్స్ కుడ్ డీపెన్ ఇన్ఈక్వాలిటీ. సో ఈ పర్టికులర్ నంబర్స్ బేస్డ్ మీద మీరు రిప్రజెంటేషన్ సదర్న్ స్టేట్స్ కి ఇస్తే దీనివల్ల ఈక్వాలిటీ అనేది ఓకే హ్యాంపర్ అవుతుంది. ఇట్ విల్ డీపెన్ ద ఇన్ఈక్వాలిటీస్ దట్ ఆర్ దేర్. ఆల్రెడీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి, సో అండ్ ఆల్సో కల్చర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం ట్యాకిల్ చేయాలి, ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ని. అలా ట్యాకిల్ చేయాలంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలన్నమాట పార్లమెంట్ లో. అలా ఇస్తేనే సదర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియా యొక్క వాయిస్ అనేది పార్లమెంట్ లో మనం రైజ్ చేయగలుగుతాం. ఓకే, social transition issues, imbalanced population composition disrupts natural demographic transitions and raises governance challenges as well. Population composition imbalance ఉండడం వల్ల governance challenges ని కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. And resistance to fertility reversal, policies to incentivize the reproduction such as in the Japan and China. సో నేను ఆల్రెడీ చెప్పాను, చైనాలో ఇంతకు ముందు వన్ చైల్డ్ పాలసీతో వచ్చారు, జపాన్ లో కూడా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ని తీసుకొచ్చారు. సో దే హ్యావ్ సీన్ ద ఏజ్డ్ పాపులేషన్ గ్రోత్. దానివల్ల మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫర్టిలిటీ గ్రోత్ రేట్స్ పెరగాలి అని మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు పీపుల్ ని. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ద డిజైర్డ్ పాపులేషన్ ప్యాటర్న్. ఓకే, అక్కడ మనం సక్సెస్ ని చూడలేదు, అక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో మీరు ఎంత ఇన్సెంటివైజ్ చేసినా పీపుల్ ఓకే విమెన్ ఆర్ ఎంపవర్డ్ నవ్ డేస్. ఓకే, సో ఒకవేళ వాళ్ళు 2 or more child అంటే 2 child కి రెస్ట్రిక్ట్ అవుతున్నారు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్, అండ్ సమ్ టైమ్స్ ఓన్లీ 1 child. సో ఇంతకన్నా ఎక్కువగా వెళ్తే దిస్ మే క్రియేట్ సమ్ ఎకనామిక్ బర్డెన్, ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఆ ఫ్యామిలీ మీద ఉంటుంది. కాబట్టి హౌ మెనీ ఇన్సెంటివ్స్ యూ విల్ గివ్ ఆల్సో, సో దిస్ ట్రెండ్ మే నాట్ చేంజ్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. సో దే ఆర్ సేయింగ్ దాట్ ఈ పర్టికులర్ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏదైతే మనం చైనా నుంచి జపాన్ నుంచి నేర్చుకున్నామో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్స్. సో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ఆల్టర్నేటివ్ మెజర్స్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అని అంటే బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ తీసుకురావాలి.
So we have to search for the alternatives such as weightage to socio-economic development metrics. Okay, socio-economic development ఏ కంట్రీస్ అయితే ఎఫర్ట్స్ పెట్టాయో socio-economic development కి వాటికి కూడా కొంచెం ఎక్కువ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే ఓన్లీ పాపులేషన్ బేస్డ్ మీదే కాకుండా యూ హ్యావ్ టు టేక్ అదర్ పారామీటర్స్ ఆల్సో. ఓకే, socio-economic development, economic development, taxation, ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్, పాపులేషన్ కంట్రోల్, ఇలా వీటిని కూడా ఈ పారామీటర్స్ ని దృష్టిలో పెట్టుకొని కూడా యూ హ్యావ్ టు గివ్ రిప్రజెంటేషన్ టు ద పీపుల్ ఇన్ ద పార్లమెంట్. ఇన్కార్పొరేట్ ఎడ్యుకేషన్ అండ్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ డీలిమిటేషన్ క్రైటీరియా. సో ఇదే డీలిమిటేషన్ క్రైటీరియాలో ఎడ్యుకేషన్ ని, డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ పాపులేషన్ కాదు, డిఫరెంట్ అదర్ థింగ్స్ షుడ్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ ఇన్ ద డీలిమిటేషన్ క్రైటీరియా. ఓకే, అదర్ పారామీటర్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. మైగ్రేషన్ ని ప్రమోట్ చేయాలి. డెమోగ్రఫిక్ డివైడ్స్ ని అడ్రస్ చేయడానికి ఓకే వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ఇంటర్నల్ మైగ్రేషన్ విత్ ఇన్ ద కంట్రీ. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మైగ్రేషన్ ని మనము ఫెసిలిటేట్ చేయాలి. అప్పుడు పాపులేషన్ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఉంటారు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఓకే కల్చరల్ అసిమిలేషన్ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ strengthening the unity of the nation as well. Women centric policies తో ముందుకు రావాలి. We have to introduce social security measures for the larger families. Okay, we have to ensure women are compensated for increased reproductive roles. ఒకవేళ విమెన్ నుంచి మీరు రిప్రొడక్టివ్ రోల్స్ ని, ఇంక్రీజ్డ్ రిప్రొడక్టివ్ రోల్స్ ని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సబ్సిడీస్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఫెసిలిటీస్ ఇవ్వాలి, జెండర్ ఎంపవర్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి, చైల్డ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకురావాలి. ఓకే, in order to decrease the burden on the women. Long-term measures లో you have to focus on sustainable population policies. Human development indices మీద కూడా మనం emphasize చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. Rather than the coercive or incentivized fertility measures, you have to come up with the human development indices also. So ఇలా ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మెన్షన్ చేయడం జరిగింది. లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ రిమెంబర్ దిస్ థింగ్స్. ఓకే, ఈ అనాలిసిస్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ లుక్ మోర్ బ్యూటిఫుల్. ఓకే. Okay, now let us look at another article. The race for fighters, the IAF's dilemma అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So this particular article from the Hindu is discussing about the challenges that IAF, that is Indian Air Force are facing. Okay, what are the challenges are with respect to Indian Air Force అనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. For example, in respect to selecting and acquiring the new fighter jets, what are the problems they are facing? Okay, and the IAF's dilemma revolves around balancing different priorities in choosing the right fighter. So fighter jets ని చూస్ చేసుకునే క్రమంలో వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, సో ఫస్ట్ వన్ ఇస్ డిక్లైనింగ్ ద ఫ్లీట్ సైజ్. ఓకే, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ బీన్ ఫేసింగ్ అ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఫైటర్ జెట్స్ ఇన్ ఇట్స్ ఫ్లీట్ అనమాట. ఫైటర్ జెట్స్ అనేవి ఎంత నంబర్ లో ఉండాలో అంత నంబర్ లో లేవు, ఇంకా తగ్గిపోయాయి ఫైటర్ జెట్స్ అనేవి. దే హ్యావ్ సీన్ ద రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ ద ఫైటర్ జెట్స్. ఓకే, అండ్ ఆల్సో దర్ ఇస్ అ నీడ్ ఫర్ రిప్లేసింగ్ ద ఓల్డర్ జెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ MiG-21 అనేది ఉంది, MiG-27s ఉన్నాయి. సో వాటిని ఓల్డ్ వన్ వీ హ్యావ్ టు రిప్లేస్ ద ఓల్డ్ వన్స్ విత్ ద న్యూస్ వన్స్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ఇస్ లిమిటెడ్ బడ్జెట్ అనమాట. ఓకే, ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇన్ ఆర్డర్ టు మోడర్నైజ్ ఇట్స్ ఫ్లీట్, ఓకే, దానికోసం ప్రాపర్ బడ్జెట్ అనేది లేదు. డిఫెన్స్ బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. దీనివల్ల దేర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ బీన్ క్రియేటెడ్ బిట్వీన్ చూసింగ్ ద లేటెస్ట్ వన్స్ ఆర్ ద ఓల్డెస్ట్ వన్స్. ఓకే, మోడర్నైజ్ చేసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ బడ్జెట్. అండ్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఇండిజీనియస్ వర్సెస్ ఇంపోర్టెడ్ ఫైట్స్. ఓకే, ఇంపోర్టెడ్ వర్సెస్ ఇండిజీనియస్ ఫైటర్స్ అనమాట. సో ఈ ఐఏఎఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ డిసైడ్ వెదర్ టు ప్రయారిటైజ్ ద ఇండిజీనియస్ ఫైటర్ జెట్స్ లైక్ ద లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, లైక్ తేజస్ ఏదైతే ఉంటుందో. ఓకే, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట తేజస్ అనేది. ఇలాంటి వాటి మీద మనము ఫోకస్ చేయాలా, వీటిని పర్చేస్ చేయాలా? ఓకే, లేకపోతే రష్యా నుంచి, ఫ్రెంచ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ లాంటివి, ఓకే, Su-30 MKI, ఓకే, సుకాయ్. సో ఇలాంటివి మేము పర్చేస్ చేయాలనే ఒక డైలమాలో కూడా వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా? సో ద ఫోర్త్ థింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ఇస్ జియో పొలిటికల్ ప్రెషర్స్ ఆల్సో. సో దే ఆర్ బీన్ ఫేసింగ్ ద జియో పొలిటికల్ ప్రెషర్స్. సో ఈ ఐఎఫ్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆఫెన్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చేంజింగ్ సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్. ఓకే, అండ్ ఆల్సో పర్టికులర్లీ నేబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చే థ్రెట్ వల్ల తీసుకోవాల్సిన డెసిజన్, దాని మీద లైక్ ఆ డెసిజన్ ఆ పర్టికులర్ ఇష్యూస్ వల్ల ప్రెషర్ పడుతుంది. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ఏవైతే బార్డర్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి దే నీడ్ ది అడ్వాన్స్డ్
ఫైటర్స్ అనమాట. దానికోసం మనం బడ్జెట్ ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ద ఫిఫ్త్ థింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ఇస్ టెక్నాలజీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో దేర్ ఇస్ అ డైలమా దట్ దే ఆర్ ఫేసింగ్ బిట్వీన్ చూసింగ్ ద కటింగ్ ఎడ్జ్ ఫైటర్ జెట్స్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్ ద ఓల్డర్ మోడల్స్. ఓకే, ఓల్డర్ మోడల్స్ ని మేము తీసుకోవాలా, లేకపోతే కొత్తగా ఉన్న టెక్నాలజికల్ మోడల్స్ ని మేము తీసుకోవాలా? అలా తీసుకోవాలంటే బడ్జెట్ కావాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇష్యూస్ దట్ దే ఆర్ ఫేసింగ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. సో ఒక సమరైజ్డ్ ఫార్మాట్ లో నేను చెప్పాను. లెట్స్ లుక్ ఎట్ ది ఆర్టికల్ ఇన్ డీటెయిల్ ఆల్సో. సో సిలబస్ లో చూసుకుంటే మనకి GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీలో భాగంగా మనకి ఈ పర్టికులర్ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్లీ ఇన్ ద మోడర్నైజేషన్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్. ఓకే, అయితే సో ద థింగ్స్ దట్ ద ఆర్టికల్ మెన్షన్స్ ఇస్, సో ద చైనాస్ మిలిటరీ మోడర్నైజేషన్ గురించి మెన్షన్ చేశారు ఇనీషియల్ గా. So China is now the only country besides the US with multiple fifth generation fighter jets operational. అంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ తోని ఈవెన్ చైనా ఈస్ కమింగ్ అప్ విత్. సో చైనా ఇస్ అ నేబరింగ్ నేషన్. సో మన నేబరింగ్ కంట్రీస్ లో అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డెవలప్ అండ్ మోడర్నైజ్ అవర్ ఫైటర్ జెట్స్ ఆల్సో. Right. So the J-20 stealth fighter jet demonstrate advanced aviation and technological capabilities of China. Okay, and introduction of high-tech platforms like amphibious ships. Okay, and also advanced research ships. ఇవన్నీ కూడా చైనా డెవలప్ చేస్తూ వస్తుంది. ఈ అడ్వాన్స్మెంట్ ఏవైతే చైనా చేస్తుందో విత్ రెస్పెక్ట్ టు ఫైటర్ జెట్స్, దిస్ విల్ బాల్స్టర్ చైనా స్ట్రాటజిక్ ఎడ్జ్ ఇన్ ద రీజనల్ కాన్ఫ్లిక్ట్స్. రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ని డీల్ చేయడంలో చైనా ఈజ్ హ్యావింగ్ ఎ ఎడ్జ్ బికాస్ ఆఫ్ ది మోడర్నైజేషన్ ఆఫ్ ది ఫైటర్ జెట్స్ అనమాట. ఓకే, సో ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కరెంట్ స్టేటస్ అండ్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయనంటే, సో ఇట్ ఈస్ ఆపరేటింగ్ 31 ఫైటర్ స్క్వాడ్రాన్స్ అనమాట. ఓకే, ఫార్ బిలో ద శాంక్షన్ 42. సో 42 ఇంతకు ముందు శాంక్షన్ చేశారు, కానీ దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఆపరేట్ చేస్తున్నాయి ఫైటర్ స్క్వాడ్రన్స్ అంటే ఓన్లీ 31. ఓకే, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇండియా హ్యాస్ నో ఫిఫ్త్ జనరేషన్ ఫైట్ జెట్స్. సో ఇప్పుడే మనం చూసాం చైనా బిసైడ్స్ USA it has developed the fifth generation fighter jets while India is lacking that. Still మనం fourth generation jets మీదనే లైక్ రఫేల్ లాంటి వాటి మీదనే మనము డిపెండ్ అయి ఉన్నాం అనమాట. ఓకే, ఏజింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నాయి కూడా, కొన్ని ఓల్డ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ MiG-21, MiG-27, జాగ్వర్స్. ఓకే, next we have seen delays in indigenous development also. So the advanced medium combat aircraft project meant to produce India's fifth generation jet is still at design stage. So ఏదైతే ఫిఫ్త్ జనరేషన్ స్టేజ్ ఆఫ్ ఫైటర్ జెట్స్ ని మేము ప్రొవైడ్ చేస్తామని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద చెప్పారో, ఆ పర్టికులర్ ఫిఫ్త్ జనరేషన్ ఇది ఓన్లీ డిజైన్ స్టేజ్ లో మాత్రమే ఉంది. సో ఇట్ ఈస్ టు బి రోల్డ్ అవుట్ ఇన్ 2035, విచ్ ఇస్ వెరీ మచ్ ఫార్ అవే ఫ్రమ్ నౌ. ఓకే, ఆల్మోస్ట్ 10 years later. తేజస్ LCA, దట్ ఈస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, ఇది సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఇట్ ఈస్ ఇన్అడిక్వేట్ టు రిప్లేస్ హెవియర్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ లైక్ సుఖాయ్, రఫేల్. వీటిని ఈ హెవియర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ హెవియర్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్లడంలో దీనికి శక్తి సరిపోవట్లేదు అనమాట. ఓకే, సో ఇట్ డజంట్ హ్యావ్ అ కెపాసిటీ టు హోల్డ్ దెమ్. So procurement and import dependency. So India is planning to procure almost 114 multi-role fighter aircrafts from global manufacturers to bridge the capability gap. So ప్రస్తుతం ఉన్న capability gap, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం, ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్. ఓకే, ద డీల్ ఇన్ డొమెస్టిక్ ప్రోగ్రామ్స్ ఫోర్సెస్ ఇండియా టు డిపెండ్ అండ్ కాస్ట్లీ ఇంపోర్ట్. సో ప్రస్తుతం నేను చెప్పాను కదా, ప్రస్తుతం ఉన్న ప్రోగ్రామ్స్, ఇండియాలో తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ సీయింగ్ డీలేస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. సో ఇండిజినియస్ టెక్నాలజీలో డీలేస్ చూడడం వల్లే వీఆర్ యాక్చువల్లీ డిపెండింగ్ అపాన్ ద కాస్ట్లీ ఇంపోర్ట్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ లైక్ రఫేల్ డీల్ ఫ్రాన్స్ తో మనం సైన్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఏజింగ్ ఫ్లీట్ అండ్ టెక్నాలజికల్ గ్యాప్. సో MiG-21, Bison, Jaguars ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అవుట్డేటెడ్, వల్నరబుల్ అండ్ దే ఆర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ ఆల్సో. వెరాజ్ మనం చైనాలో ఫిఫ్త్ జనరేషన్ క్యాపబిలిటీస్ ని చూస్తున్నాం, బట్ మన దగ్గర ఓల్డర్ జనరేషన్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అప్గ్రేడ్ దిస్ పర్టికులర్ ఫోర్త్ జనరేషన్ ఫైటర్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్? జియో పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పాను. సో ద ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిట్స్ ఇండియాస్ ఎబిలిటీ టు కౌంటర్ ద థ్రెట్స్ ఫ్రమ్ చైనా. చైనా హెస్ బీన్ అడ్వాన్స్డ్ ఇన్ ది టెక్నాలజీ విత్ రెస్పెక్ట్ టు ఫైటర్ జెట్స్. సో ఏదైనా థ్రెట్ చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి మనం ఫేస్ చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు కౌంటర్ అటాక్ దట్ పర్టికులర్ కంట్రీస్. విత్ చైనాస్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అండ్ అలాంగ్ ద హిమాలయన్ బార్డర్స్, ఇండియా మస్ట్ మోడర్నైజ్. డెఫినెట్ గా చైనా యొక్క రోల్ పెరుగుతుంది ఇండియన్ ఓషన్ లో, హిమాలయన్ బార్డర్స్ లో. కాబట్టి చైనా నుంచి మనకి చాలా థ్రెట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యాక్చువల్లీ మోడర్నైజ్ ది ఎయిర్ ఫ్లీట్ యాజ్ వెల్. ఓకే,
ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇండిజినైజేషన్, ఏఎంసీఏ ప్రాజెక్ట్ కింద మనం 5th జనరేషన్ జెట్ ప్రోడక్ట్ ని తీసుకొద్దామని అనుకున్నాం, విచ్ ఇస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. బట్ ఇండిజినియస్ ఎఫర్ట్ టు డెవలప్ ద కావేరీ ఇంజిన్ అండ్ రిలేటెడ్ ఏవియానిక్స్ రిమైన్ ఆన్ గోయింగ్. ప్రస్తుతం ఇవి ఇంకా డిజైన్ స్టేజ్ లోనే ఉన్నాయి, చాలా డీలేస్ అనేవి చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్ లో మనం. ఓకే, India's aeronautical engineering deficit. The development of critical technologies like jet engines కానివ్వండి, స్టెల్త్ మెటీరియల్స్ కానివ్వండి, ఇవన్నీ వీటిలలో మనం వీఆర్ లాగింగ్ బిహైండ్ అనమాట. ఈ టెక్నాలజీస్ డెవలప్మెంట్ లో చాలా డీలేస్ అనేవి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం వీఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ది ఫారెన్ కొలాబరేషన్స్ లైక్ ఫ్రాన్స్ అండ్ రష్యా. కటింగ్ ఎడ్ టెక్నాలజీ కోసం కాస్ట్లీ ఇంపోర్ట్స్ మీదే మనం డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్? ఓకే, ఇష్యూస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, వీటిని ట్యాకిల్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్? సో వీ నీడ్ టు గెట్ ద స్ట్రాటజిక్ ఎడ్జ్ ఇన్ ద రీజన్. సో చైనా ర్యాపిడ్ మోడర్నైజేషన్ ఏవైతే ఉందో ఫైటర్ జెట్స్ లో, సో దిస్ పోస్ట్ ఛాలెంజెస్ టు ఇండియాస్ ఎబిలిటీ టు మెయింటైన్ ఎయిర్ డామినెన్స్. కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సర్టన్ మెజర్స్. డీలేస్ ఏవైతే ఉన్నాయో ఇన్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ, వీ హ్యావ్ టు కౌంటర్ దట్ పర్టికులర్ డీలేస్. ఓకే, ఆ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఆ థ్రెట్స్ ని ఫేస్ చేయకుండా రీటాలియేట్ చేయాలి అని అంటే డెఫినెట్ గా మనకి టెక్నాలజీ అనేది మోడర్నైజ్ అవ్వాలి. ఇండియాస్ టూ ఫ్రంట్ థ్రెట్ ఫ్రమ్ చైనా అండ్ పాకిస్తాన్ రిక్వైర్స్ ఎ రోబస్ట్ అండ్ మోడర్నైజ్డ్ ఎయిర్ ఫోర్స్ as well. ఓకే, అండ్ ఇప్పుడున్న అవుట్డేటెడ్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రిప్లేస్ దెమ్ విత్ ద న్యూవర్ టెక్నాలజీ. ఓకే, న్యూవర్ జనరేషన్స్ తో మనం రిప్లేస్ చేయాలి. జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్ ఇస్ క్రిటికల్ టు ఇండియాస్ ఆస్పిరేషన్ యాజ్ అ రీజనల్ అండ్ గ్లోబల్ పవర్. ఓకే, మనం గ్లోబల్ గురువు కావాలన్నా, రీజనల్ గురువు కావాలన్నా, వీ నీడ్ టు ఎన్హాన్స్ అవర్ క్యాపబిలిటీస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, టెక్నాలజికల్ ప్యారిటీ విత్ కంట్రీస్ లైక్ చైనా ఇస్ ఎసెన్షియల్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ గ్రోత్ మనకి ఇంపార్టెంట్. ఓకే, మనం డిఫెన్స్ ఎక్స్పోర్టర్ గా కూడా మారాలి అని అంటే ఇండిజీనియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డీలేస్ లేకుండా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఇండిజీనియస్ డెవలప్మెంట్ లో డీలేస్ అనేవి చూస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ, వీఆర్ లాకింగ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ద జెట్ ఇంజన్స్. గ్లోబల్ డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది. వీఆర్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ రిలేయింగ్ ఆన్ అదర్ కంట్రీస్. ఏజింగ్ ఫ్లీట్, సో ఇప్పుడున్నవి కూడా చాలా ఓల్డ్ ఫైటర్ జెట్స్ ఎక్సెట్రా మనం యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ దిస్ పర్టికులర్ ఇష్యూస్ అంటే, first thing that we can actually do is we have to accelerate the programs that are there. సో ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టైం లైన్ ని తగ్గించాలన్నమాట. వీ హ్యావ్ టు మీట్ ఇట్ బై 2030 ఓన్లీ, లేదా 2026 అలా దగ్గరలో టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. సో దీనికోసం మనం ఫారెన్ పార్ట్నర్స్ తో కొలాబరేట్ చేయొచ్చు. ఓకే, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ టు ది ఇండిజినియస్ ప్లాట్ఫామ్స్. Balanced procurement strategies. We have to maintain a mix of foreign procurement and domestic development also. Okay, అండ్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి అలొకేట్ చేసిన బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెయిన్లీ ఫర్ ద క్రిటికల్ టెక్నాలజీస్ లైక్ స్టెల్త్, రాడార్ అండ్ జెట్ ఇంజన్స్. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ పార్ట్నర్షిప్స్ విత్ డిఆర్డిఓ, హాల్ అండ్ గ్లోబల్ డిఫెన్స్ ఫర్మ్స్ ఆల్సో. అండ్ మనకి బడ్జెటరీ ఇష్యూస్ వస్తున్నప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ చేయడం బెటర్ ఉంటుంది. Okay, we have to partnership with the private sector. We have to leverage the support from the private sector to increase the capability of the IAF. Okay, regional partnerships kuda avasram. So we have to collaborate with some countries like US, France, Israel in order to enhance our defense capabilities. Okay, టెక్నాలజీ షేరింగ్ మీద కూడా మనము దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మోడర్నైజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ద ఎయిర్ బేసెస్, రాడర్ సిస్టమ్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మనం మోడర్నైజ్ చేయాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at another article. Ukraine halts transit of Russia's gas to Europe అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యుక్రెయిన్ హ్యాస్ బీన్ అ కీ ట్రాన్సిట్ రూట్ అనమాట ఫర్ రష్యా. సో బేసిక్ గా రష్యా ఏం చేస్తుందంటే ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ద గ్యాస్ అనమాట టు యూరోప్. ఓకే, ఇట్ ట్రాన్స్పోర్ట్ సమ్ న్యాచురల్ గ్యాస్ టు దిస్ పర్టికులర్ యూరోప్. సో అయితే మధ్యలో యుక్రెయిన్ అనేది ఉంటుంది. సో యుక్రెయిన్ హ్యాస్ బీన్ అ కీ ట్రాన్సిట్ రూట్ ఫ్రమ్ రష్యా టువర్డ్స్ ద యూరోప్. ఓకే, అయితే ఈ ట్రాన్సిట్ అగ్రిమెంట్ అనేది రష్యా, యూరోప్, యుక్రెయిన్, లైక్ రష్యా, యుక్రెయిన్ దే హావ్ సైన్డ్ బిఫోర్. అయితే ఈ ట్రాన్సిట్ అగ్రిమెంట్ యొక్క ఎండ్ డేట్ వచ్చేసి 2024 అనమాట. సో ఈ పర్టికులర్ డేట్ అనేది అయిపోయింది, లైక్ ఇయర్ 2024 హెస్ ఫినిష్డ్. కాబట్టి ఈ ట్రాన్సిట్ అగ్రిమెంట్ లో మెన్షన్ చేసిన డేట్ అనేది ముగిసింది అనమాట.
ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే యుక్రెయిన్ డోంట్ వాంట్ టు రెన్యూ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, ఈ డేట్ ని మళ్ళీ, ఈ అగ్రిమెంట్ ని మళ్ళీ రష్యాతో సైన్ చేసుకోవాలని అనుకోవట్లేదు యుక్రెయిన్. వై ఇట్ ఈస్ యాక్చువల్లీ వై ఇట్ హెస్ టేకన్ దిస్ పర్టికులర్ డెసిషన్ ఇస్ సైటింగ్ ద నేచురల్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ని సైట్ చేస్తూ మేము మళ్ళీ దీన్ని రెన్యూ చేయాలనుకోవట్లేదు, వీ వాంట్ టు ఫోకస్ అపాన్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి యుక్రెయిన్ చెప్పడం జరిగింది. సో యుక్రెయిన్ ఎనర్జీ మినిస్టర్ ఏం స్టేట్ చేశారు అని అంటే, ఓకే, టు ద ప్రెస్ హీ స్టేటెడ్ దాట్ ద కంటిన్యూయింగ్ ఆఫ్ ద గ్యాస్ ట్రాన్సిట్, ఈ గ్యాస్ ట్రాన్సిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము కంటిన్యూ చేసినట్టయితే ఇట్ విల్ యాక్చువల్లీ allow Russia to earn billions. సో దీనివల్ల రష్యా బిలియన్స్ ఆఫ్ మనీ, బిలియన్స్ ఆఫ్ రూపీస్ ని ఎర్న్ చేస్తుంది. దీనివల్ల ఈ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ని ఎక్కడ ఖర్చు పెడుతుంది అంటే మా మీద, యుక్రెయిన్ మీద అటాక్ చేయడానికి ఖర్చు పెడుతుంది మళ్ళీ. ఓకే, యుక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ అవ్వడానికి బిలియన్స్ ఆఫ్ రూపీస్ ని ఖర్చు పెడుతుంది కాబట్టి, సో దట్ విల్ హ్యాంపర్ అవర్ నేషనల్ సెక్యూరిటీ, కాబట్టి వీ డోంట్ వాంట్ టు రెన్యూ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ అని చెప్పేసి అక్కడ ఉన్న ఎనర్జీ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో దిస్ అలైన్స్ విత్ యూరోప్స్ డెసిజన్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ రష్యన్ గ్యాస్. సో ఇలాంటి థ్రెట్ అనేది ఏర్పడుతుంది ముందే తెలిసి యూరోప్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇట్ డిపెండెన్సీ ఆన్ ద రష్యన్ గ్యాస్ అన్నమాట. ఓకే, సో బికాజ్ మనకి రష్యా మీద శాంక్షన్స్ పడింది తెలిసింది, ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రాటజీని దృష్టిలో పెట్టుకొని యూరోప్ హ్యాస్ డైవర్సిఫైడ్ ఇట్స్ డిపెండెన్సీస్. ఓకే, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అయితే ఇప్పుడు రష్యాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, రష్యా విల్ లూస్ అ సిగ్నిఫికెంట్ రెవెన్యూ దట్ విల్ అకర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సప్లై ఆఫ్ గ్యాస్, రైట్? అండ్ ఆల్సో యూరోప్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే బిఫోర్ వార్ యూరోప్ అనేది ఆల్మోస్ట్ 40% డిపెండ్ అయి ఉండేదన్నమాట. ఓకే, ఫ్రమ్ ద యూరోపియన్ పైప్ లైన్ గ్యాస్, అంటే ఇక్కడ రష్యా మీదే 40% డిపెండ్ అయి ఉండేది బిఫోర్ ద వార్. కానీ ఇప్పుడు వార్ జరిగే సమయంలో సో రష్యా నుంచి సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి యూరోప్ హ్యాస్ నౌ షిఫ్టెడ్ ఇట్స్ sources. Okay, now it is depending upon the alternative sources like Norway మీద డిపెండ్ అవుతుంది, USA మీద డిపెండ్ అవుతుంది. Okay, and it has increased imports of liquefied natural gas also. And Germany and other countries also, Germany లాంటి nations కూడా they have invested heavily in the LNG terminals and they diversified their energy supply after the 2022. సో జర్మనీ లాంటి కంట్రీస్ కూడా దే హ్యావ్ డైవర్సిఫైడ్ అనమాట. సో దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసింది జర్మనీ అని అంటే ఇట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ ది ఎల్ఎన్జీ టెర్మినల్స్ అనమాట. ఓకే, సో ఇలా కొన్ని ఆల్టర్నేటివ్ మెజర్స్ యూరోప్ తీసుకోవడం జరిగిందనమాట. సో ది హాల్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యూరోప్ బ్రాడర్ ట్రాన్సిషన్ టు ఎనర్జీ డిపెండెన్స్ ఫ్రమ్ రష్యా అని చెప్పొచ్చు. సో ఇట్ షోస్ ద గ్రోయింగ్ షిఫ్ట్ టువర్డ్స్ ద రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఆల్సో ద స్ట్రాటజిక్ రిజర్వ్స్. అయితే ఈవెన్ గ్యాస్ మీద కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ మీద కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ. అయితే ఈ యుక్రెయిన్ గ్యాస్ ట్రాన్సిట్ హాల్ట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ వాజ్ ట్రీటీ దట్ వాజ్ సైన్డ్ ప్రీ వార్ కన్నా ముందే దాన్ని సైన్ చేసుకోవడం జరిగింది. 2024లో ఎండ్ అవ్వడం జరిగింది. సో ద ఎనర్జీ మినిస్టర్ ఆఫ్ యుక్రెయిన్ హ్యాస్ స్టేటెడ్ దట్ హీ హాస్ సైటెడ్ ద నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అస్ ద రీజన్. సో దీని మీద రష్యా మీద ఏం లాస్ ఉంటుంది రష్యాకి అంటే ఇట్ విల్ లూజ్ ద రెవెన్యూ. ఓకే, యుక్రెయిన్ ఆల్రెడీ దాని యొక్క సప్లై చైన్ ని డైవర్సిఫై చేసుకోవడం జరిగింది. ప్రీ వార్ లో మనకి 40% అక్కడ డిపెండ్ అయినప్పటికీ నౌ పోస్ట్ వార్ దే హ్యావ్ షిఫ్టెడ్ దేర్ ఫోకస్ టువర్డ్స్ USA అండ్ నార్వే. అండ్ ఫ్లోటింగ్ టర్మినల్స్ ని జర్మనీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫ్లోటింగ్ టర్మినల్స్ మీద ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ దిస్ పర్టికులర్ క్రైసిస్. ఓకే, అండ్ ఆల్సో పైప్ లైన్ డైనమిక్స్ చూసుకుంటే key pipeline includes routes via Baltic Sea, Belarus and Ukraine. సో ప్రస్తుతం ఉన్న పైప్ లైన్స్ ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, బాల్టిక్ సీ, బెలారస్ అండ్ ఆల్సో యుక్రెయిన్ ద్వారా. బాల్టిక్ పైప్ లైన్ sabotage worsened the crisis. ఎనర్జీ క్రైసిస్, హై ఎనర్జీ ప్రైసెస్ అక్రాస్ యూరోప్. సో ఈ ఎనర్జీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దీనివల్ల యూరోప్ లో ఓకే ఇంతకు ముందు అంటే ప్రీ వార్ 40% రష్యా మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి యూరోప్. సో బికాస్ ఆఫ్ ది శాంక్షన్స్ ఆన్ రష్యా లాట్ మెనీ టైమ్స్ ఎనర్జీ ప్రైసెస్ అనేవి హైక్ అవ్వడం జరిగింది యూరోప్ లో. సో దట్స్ వై దే హ్యావ్ షిఫ్టెడ్ టు ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ ఆల్సో. సో బేసిక్ గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఓకే వాళ్ళ షిఫ్ట్ అనేది ఫోకస్ చేయడం, లైక్ దే హ్యావ్ షిఫ్టెడ్ దర్ ఫోకస్ టువర్డ్స్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పొచ్చు. అండ్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే యూరోప్స్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ రష్యా గ్యాస్ డీపెన్స్ ద రష్యా యూరోపియన్ డివైడ్ ఆల్సో. సో రష్యాకి యూరోప్ కి మధ్యలో ఉన్న రిలేషన్స్ అనేవి ఇంకా వైడన్ అప్ అయిపోతాయి అనమాట. ఓకే, ఈ డివైడ్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, అండ్ ఆల్సో యూరోప్ కి, నార్వేకి, యుఎస్ కి మధ్యలో ఉన్న రిలేషన్స్ అనేవి ఇంకొంచెం గట్టిపడే ఛాన్సెస్ ఉంటాయి. So based on the discussions that we have made, try to solve this particular prelims question.
Consider the following statements. So statement 1, before the Russia-Ukraine war, Russia supplied nearly 40% of the Europe's natural gas through its pipeline network. Second statement, Germany invested in floating terminals to import LNG during the energy crisis caused by the war. Norway and the US emerged as the major gas suppliers to the Europe post-war. Which of the above statements are right? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. So as I have already explained you, all the 3 statements are correct. Pre-war అంటే వార్ కన్నా ముందు యూరోప్ 40% డిపెండ్ అయి ఉండేది త్రూ పైప్ లైన్ నెట్వర్క్ ఫ్రమ్ రష్యా. దట్ ఈస్ రైట్. సో అయితే పోస్ట్ వార్ మెయిన్లీ డ్యూరింగ్ ద వార్ అండ్ పోస్ట్ వార్ కాదు ఇంకా మనకి డ్యూరింగ్ ద వార్ ఓన్లీ. సో దే హ్యావ్ shifted their dependency towards the other countries. Mainly they have shifted their alliance towards the Norway and USA. So third statement right. And also Germany has come up and invested in the floating terminals also. So all the 3 statements are right. So option D is the right answer. Okay. So now let us look at another article. In search of grand strategy for India's foreign policy in the 20th century అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్గా ఈ ఆర్టికల్లో ఏం ఫోకస్ చేస్తున్నారంటే యాజ్ గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్, సో వాట్ challenges that India is going to face and what are the considerations that India has to come up in order to shape its foreign policy అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇండియా యొక్క ఫారెన్ పాలసీ చేంజ్ చేయడానికి ఓకే రిఫార్మ్స్ తీసుకురావడానికి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్ నౌ అండ్ వాట్ ఆర్ ద కన్సిడరేషన్స్ దట్ ఇండియా హ్యాస్ టు టేక్ in the context of rising global landscape. Okay, so this is what is highlighted in this particular article. So let's see this article in detail. Asalu grand strategy anedi enduku avasaram. So first of all, let's see what is grand strategy is. Grand strategy ante ento telusukundam. So a nation's use of diplomatic, military and economic resources to achieve its long-term national objectives is nothing but a grand strategy. అయితే ఒక కంట్రీలో డిప్లొమాటిక్ రిసోర్సెస్ ఉంటాయి, ఎకానమిక్ రిసోర్సెస్ ఉంటాయి, మిలిటరీ రిసోర్సెస్ ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసుకొని లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్, ఒక కంట్రీకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. సో వాటిని అచీవ్ చేయడంలో ఈ రిసోర్సెస్ ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పే స్ట్రాటజీని గ్రాండ్ స్ట్రాటజీ అని అంటాం అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఆర్ ఈ పర్టికులర్ టర్మ్ అనేది ఇట్ రూటెడ్ ఇన్ ద క్లాసికల్ వర్క్స్ లైక్ చాణక్యాస్ అర్థశాస్త్ర. సో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రాలో దీని గురించి మెన్షన్ చేసింది అనమాట. సున్ జూస్ ద ఆర్ట్ ఆఫ్ వార్ లో కూడా దీని గురించి మెన్షన్ చేస్తుంది. అండ్ కార్ల్ వన్ క్లౌజ్విట్జ్ ఆన్ వార్ అనే బుక్ లో కూడా మనకి ఈ గ్రాండ్ స్ట్రాటజీ గురించి మెన్షన్ చేసింది అనమాట. సో let us see what is another term, that is strategic autonomy means. So India's approach to maintaining independence in decision making, avoid alignment with any single global power is called as strategic autonomy. So strategic autonomy అంటే ఏంటంటే ఇండియా యొక్క శక్తి అన్నమాట. ఇండియా యొక్క శక్తి దేని పరంగా ఇండియా అప్రోచ్ ఇన్ మెయింటైనింగ్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో గ్లోబల్ లెవెల్లో ఏదైనా ఇష్యూ మీద డిసిషన్ తీసుకునేటప్పుడు ఒకటే కంట్రీకి అలైన్ అవ్వకుండా సో బేస్డ్ ఆన్ ద పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఇండియా అయితే ఇండిపెండెంట్ గా ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటుందో దాన్ని మనం స్ట్రాటజిక్ autonomy అని అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ బ్యాలెన్సింగ్ టైస్ విత్ రష్యా ఆన్ వన్ హ్యాండ్, యుఎస్ఏ ఆన్ వన్ హ్యాండ్ అండ్ చైనా ఆన్ అదర్ హ్యాండ్. ఓకే, ఇలా సో ఒకటే కంట్రీకి అలైన్ అవ్వకుండా సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మన స్టాండ్ ని డిఫర్ చేసుకోవడం, ఇండిపెండెంట్ గా డెసిజన్ మేకింగ్ చేసుకోవడమే మనము స్ట్రాటజిక్ అటానమీ అని అంటాం. సో వాట్ ఆర్ ది హైలైట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? So if you look at the evolution of India's foreign policy, so India's traditional non-alignment policy ఏదైతే ఉంటుందో, so this has spoken about the strategic autonomy in the multipolar world. Multipolar world లోనే మనము ఫస్ట్ నుంచి కూడా సో even after the independence నుంచి కూడా we have stood on only one particular traditional foreign policy, that is non-alignment policy. So what was our key focus based on that policy? So we want to protect our sovereignty. We don't want to involve in anyone's internal affairs. Okay, we want to take decisions with respect to global problems independently. So this is what we were speaking about from the past itself. Okay, కానీ వాట్ ఈస్ ద కీ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్? ప్రస్తుతం ఉన్న పాలసీస్ ఆర్ ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ల్యాండ్స్కేప్ లో వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అని అంటే, ఒకటి చైనా యొక్క హెజిమోనీ పెరుగుతుంది. సో చైనా యొక్క రోల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది ఇన్ ద సౌత్ ఏషియా, ఇండో పెసిఫిక్ రీజన్ అండ్ ఆల్సో చైనాతోని బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ కూడా రైజ్ అవుతున్నాయి.
అండ్ చైనా ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క పార్ట్నర్షిప్స్ మీద కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ సీన్ విత్ రెస్పెక్ట్ టు మాల్దీవ్స్. ఓకే, మాల్దీవ్స్ తో రిలేషన్ అనేది హ్యాంపర్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ ద చైనా ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అది, ఇంక్లూడింగ్ విత్ యుఎస్ఏ, క్వాడ్, వీటి మీద కూడా మన రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద చైనా ఫ్యాక్టర్ ఆల్సో. సో ఇప్పుడు మనకి క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆల్ ది 4 నేషన్స్, వీళ్ళతో మనకు మంచి రిలేషన్ ఉంది అని అంటే సో వీ హ్యావ్ వన్ కామన్ ఆబ్జెక్టివ్. ఓకే, పీస్ఫుల్ ఇండో పెసిఫిక్ రీజియన్ ని మెయింటైన్ చేయాలని ఒక కామన్ ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి సో వీఆర్ అలైనింగ్, వీ వాంట్ టు కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అంటే చైనా ఫ్యాక్టర్ ఈస్ ప్లేయింగ్ అ గ్రేటర్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రష్యా యుక్రెయిన్ వార్. సో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద హిస్టారికల్ టైస్ విత్ రష్యా వైల్ డీలింగ్ విత్ ద వెస్టర్న్ శాంక్షన్స్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో దిస్ ఇస్ బీన్ అ ఛాలెంజ్ ఫ్రమ్ రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీఆర్ ఫేసింగ్ దిస్ ఛాలెంజ్. ఒకవైపు యుఎస్ఏ లాంటి కంట్రీస్ రష్యా యొక్క యాక్షన్స్ మీద శాంక్షన్ చేస్తున్నాయి. సో యుఎస్ఏ మీద మనం చాలా డిపెండ్ అయి ఉంటాం డిఫెన్స్ పరంగా, మిగతా ఇంపోర్ట్స్ పరంగా. సో వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోర్టింగ్ అ లాట్ టు యుఎస్. సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద రెవెన్యూ ఆఫ్ ఇండియా. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి రష్యా కూడా వెరీ ఇంపార్టెంట్. సో రష్యా అనేది హిస్టారికల్ నుంచి కూడా ఇట్ హ్యాస్ బీన్ సపోర్టింగ్ ఇన్ ఇండియా ఇన్ లాట్ ఆఫ్ టర్మ్స్. సో బోత్ యుఎస్ఏ అండ్ రష్యా ఆర్ ఇంపార్టెంట్. యుఎస్ఏనే కాదు, కెనడా లాంటి కంట్రీస్, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆన్ ది అదర్ హ్యాండ్ రష్యా లాంటి కంట్రీస్ కూడా ఇంపార్టెంట్. సో బ్యాలెన్సింగ్ దిస్ బోత్ ద థింగ్స్ ఇస్ బికమింగ్ డిఫికల్ట్ అండ్ బికమింగ్ అ ఛాలెంజ్ టు ఇండియా. And also US pivot to Asia. So India's growing alignment with US amidst mutual concerns about the China is also a challenging. It's also a challenge in చెప్పొచ్చు. And soft power approach. So India want to position itself as a Vishwaguru. మనం ఒక గ్లోబల్ టీచర్ గా, ఒక గ్లోబల్ గురువుగా మనము గ్లోబల్ లెవెల్లో మన యొక్క ఇమేజ్ ని పెంపొందించుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. We are been emphasizing on civilizational values and cultural diplomacy మీద, democratic traditions మీద కూడా మనము ఫోకస్ చేస్తూ వస్తున్నాం from past. And for example, we have promoted some initiatives like International Yoga Day and all. So ఇదేంటి, we want to increase the ties with the Indian diaspora who are living abroad, okay, in other nations. So what are the strategic initiatives that we have taken up? ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ బైలేటరల్ ఎంగేజ్మెంట్స్ కి సంబంధించి ఏం ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ టైస్ విత్ యుఎస్ఏ లాంటి కంట్రీస్, రష్యా లాంటి కంట్రీస్ తో, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ తో మన టైస్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం వాళ్ళతోటి డిఫెన్స్ లో, టెక్నాలజీలో, ట్రేడ్ లో, ఎకానమీలో ఇలా డిఫరెంట్ వాటిలలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, ట్రేడ్ కూడా చేస్తున్నాం. ఓకే, and we are working with neighbors also. So India is focusing upon India's like neighborhood first policy. అంటే మనం నేబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్. దీనివల్ల ఏమవుతుంది, రీజనల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో ఫోకసింగ్ అపాన్ రీజనల్ కోఆపరేషన్. సో వీఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ద గ్రూపింగ్స్ లైక్ క్వాడ్, ఆసియాన్, బ్రిక్స్. సో దీని వల్ల ఏమవుతుంది, వీ కెన్ మెయింటైన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్ అండ్ ఆల్సో ద సౌత్ ఏషియన్ రీజన్స్. అండ్ వీఆర్ ఆల్సో లెవరేజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే వీ కెన్ బ్యాలెన్స్ అవర్ రిలేషన్స్ విత్ యురేషియా ఆల్సో. ఒకవైపు మనకు ఓకే గ్లోబల్ సౌత్ కంట్రీస్ తో మనం కొలాబరేట్ అవుతున్నాం, ఒకవైపు గ్లోబల్ నార్త్ కంట్రీస్ తో కూడా మనం కొలాబరేట్ అవుతున్నాం, ఒకవైపు యూరోపియన్ నేషన్స్ తో కొలాబరేట్ అవుతున్నాం, ఓకే వెస్టర్న్ కంట్రీస్ తో కొలాబరేట్ అవుతున్నాం, ఒకవైపు మన డెవలపింగ్ నేషన్స్ తో, అండర్ డెవలప్డ్ కంట్రీస్ తో కూడా మనము కొలాబరేట్ అవుతున్నాం. సో వీఆర్ హ్యావింగ్ అ రీజనల్ కోఆపరేషన్స్ త్రూ డిఫరెంట్ ఫోరమ్స్. Economic diplomacy. We are focusing on partnerships in technology, sustainable development and trade diversification మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో మన యొక్క పాలసీస్ ఎలా అలైన్ అవుతున్నాయంటే సెంట్రల్ ఏషియాతో, వెస్ట్ ఏషియాతో, ఆసియన్ కంట్రీస్ తో ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనము మన యొక్క కనెక్టివిటీని ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో వాట్ ఆర్ ది రికమెండేషన్స్ దట్ ఆర్ గివెన్ బై ఎక్స్పర్ట్స్ మరి అంటే, సో మనము స్ట్రాటజిక్ ప్రయారిటైజేషన్ అనేది చేయాలి. వీ హ్యావ్ టు అలైన్ అవర్ ఫారెన్ పాలసీ గోల్స్ ఏవైతే ఉంటాయో మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ మీద మనము ఓకే అలైన్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీ అయితే ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే కంట్రీస్ తో మనం అలైన్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండో పెసిఫిక్ రీజియన్ లో మనకి సెక్యూరిటీ అనేది అవసరం. అంటే ఏంటి, క్వాడ్ నేషన్స్ తో మనము కొలాబరేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు have the developmental approach, మన నేషనల్ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ మీద ఉంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కంట్రీస్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, రీజనల్ స్టెబిలిటీ మన నేషనల్ ఇంట్రెస్ట్ అయితే, బార్డర్ సెక్యూరిటీ మన నేషనల్ ఇంట్రెస్ట్ అయితే నైబర్హుడ్ కంట్రీస్ మీద ఎక్కువ ప్రయారిటీ అనేది పెట్టాలి. యూ హ్యావ్ టు ఎంఫసైజ్ స్ట్రాటజిక్ డెప్త్ ఇన్ పార్ట్నర్షిప్స్ లైక్ క్వాడ్, ఆసియాన్, ఇండో పెసిఫిక్ ప్లేయర్స్. వీళ్ళందరితో మనం మంచిగా పార్ట్నర్షిప్ అయి కొలాబరేట్ అవుతూ వెళ్ళాలన్నమాట, ముందుకెళ్ళాలి. And we have to deal with challenges.
సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ ప్రాగ్మాటిక్ అప్రోచ్. మెయిన్లీ చైనా యొక్క అసెటివ్నెస్ ఏదైతే ఉంటుందో, దాని యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ప్రాగ్మాటిక్ అప్రోచెస్. మన యొక్క స్ట్రాటజీస్ ఆఫ్ఘనిస్తాన్ వైపు, పాకిస్తాన్ వైపు మన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రివైజ్ దట్ స్ట్రాటజీస్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం మెజర్స్ అండ్ ఆల్. అండ్ ఆల్సో ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి మన యొక్క స్టాండ్ అని మనం చూపెట్టాలి గ్లోబల్ ఫోరమ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ఇండియాస్ రోల్ ఇన్ యుఎన్, డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్ లాంటి వాటిలలో ఇండియా రోల్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ రిఫార్మ్స్ ఇన్ ద గ్లోబల్ గవర్నెన్స్. ఓకే, సో దిస్ ఆర్ ద రికమెండేషన్స్ దట్ ఆర్ గివెన్ బై ది ఎక్స్పర్ట్స్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ఫారెన్ పాలసీ అనమాట. సో ఇలాంటి ఆర్టికల్స్ చాలా రేర్ గా వస్తాయి. వీ హ్యావ్ టు డెఫినెట్లీ take some key takeaways from this article so that long run lo manaku use avutayi. Okay, so let us look at another article. Scorpion class submarine among 3 frontline platforms to be inducted by Navy on Jan 15 అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఇండియన్ నేవీ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ సెట్ టు కమిషన్ 3 ఫ్రంట్ లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట ఇంటూ ద సర్వీస్. ఎక్కడ చేస్తుంది అంటే నావల్ డాక్యార్డ్ ముంబైలో. ఎప్పుడు? Jan 15th లో. ఆ కాంటెక్స్ లో ఈ పర్టికులర్ న్యూస్ రావడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద 6th and last స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏవేవి తీసుకొస్తున్నారంటే ఐఎన్ఎస్ వాక్షీర్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నిల్గిరి, వీటన్నిటిని ఇండక్ట్ చేయబోతున్నారు ఇండియన్ నేవీలో. ఓకే, so if you look at the overview of this particular article, Indian Navy is set to commission 3 major frontline platforms. ఏవేవి? ఒకటి వాక్షీర్, ఒకటి సూరత్, ఒకటి నీల్గిరి. ఐఎన్ఎస్ వాక్షీర్ is the 6th and the final Scorpion class submarine. సో మనకి స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ లో లాస్ట్ వన్ అనమాట ఇది. ఓకే, అండ్ సూరత్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద 4th one and the last one under ప్రాజెక్ట్ 15B. ఓకే, అండ్ ఆల్సో నీల్గిరి ఏదైతే ఉంటుందో సో దిస్ ఈజ్ అండర్ ప్రాజెక్ట్ 17A అనమాట. సో దిస్ ఈజ్ అ ఫ్రిగేట్. ఓకే, ఇదేమో సూరత్, ఐఎన్ఎస్ సూరత్ ఏమో డెస్ట్రాయర్. ఈ పర్టికులర్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్ అనేది సబ్మెరీన్ అనమాట, వాక్షీర్ అనేది. నీల్గిరి ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ ఫ్రిగేట్. సో బేసిక్ గా డెస్ట్రాయర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఫ్రిగేట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సబ్మెరీన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ అండర్ వాటర్. ఓకే, సో వై దీస్ 3 ఇండక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే ఇది నేవీ యొక్క వాటి యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో, కంబాటిక్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. మెరీటైమ్ ఆపరేషన్స్ అనేవి వాటి యొక్క పొటెన్షియల్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి అనమాట. ఇది ఇండియా యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీని స్ట్రెంథెన్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ రీఎన్ఫోర్సెస్ ద నేషన్ సెల్ఫ్ రిలయన్స్. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన యొక్క సెల్ఫ్ రిలయన్స్ ని మనం పెంచుకోవచ్చు వీటి వల్ల. సో వాట్ ఆర్ ద డీటెయిల్స్? ఈ మూడింటి యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ ఏదైతే ఉంటుందో సో దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్కార్పియన్ క్లాస్ అనమాట. సో మనకి డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సబ్మెరీన్స్ ఉంటాయి. అలా స్కార్పియన్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఓకే దాంట్లో భాగంగా తీసుకొచ్చిందే వాక్షీర్ అనమాట. ఇది ఎవరితో మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందంటే అండర్ లైసెన్స్ ఫ్రమ్ నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్. ఓకే, సో అయితే దీంట్లో ఏమేమి ఉంటాయి? అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ స్టెల్త్ టెక్నాలజీ, వెపనరీ, ఆపరేషనల్ క్యాపబిలిటీస్ కూడా బాగుంటాయి. ఓకే, ఇది అండర్ వాటర్ కంబాట్ తో ఎక్విప్ అయి ఉంటుంది. ఓకేనా, అండ్ సూరత్ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎస్ సూరత్, ఈ ఐఎన్ఎస్ సూరత్ అనేది 15B ప్రాజెక్ట్ కింద అనమాట. దిస్ ఇస్ అ స్టెల్త్ డెస్ట్రాయర్. ఇది ఒక డెస్ట్రాయర్ క్లాస్ కి సంబంధించింది. అయితే మనకి డెస్ట్రాయర్స్ లో కూడా మనకి కోల్కతా, ఢిల్లీ, విశాఖపట్నం ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అలా ఈ ప్రాజెక్ట్ 15B కింద మనకి కోల్కతా క్లాస్ ఏదైతే ఉంటుందో 15A దాని కింద మనం దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ కోల్కతా క్లాస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండర్ ప్రాజెక్ట్ 15A. దీని తర్వాత ఫాలో అప్ ఏదైతే ఉందో అది సూరత్ అనమాట. సూరత్ అనేది 15B కిందికి వస్తుంది. సో దిస్ ఇస్ అ స్టెల్త్ డెస్ట్రాయర్. ఓకే, దీంట్లో మనకి సెన్సార్స్, వెపన్ సిస్టమ్ అండ్ స్టెల్త్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐఎన్ఎస్ నిల్గిరి. సో దిస్ ఇస్ అ ఫ్రిగేట్. ఓకే, దీన్ని మనము ప్రాజెక్ట్ 17A కింద తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ఓవర్ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్. సో శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంటే నిల్గిరి అనమాట. అయితే ఇట్ హ్యాస్ స్టెల్త్ ఫీచర్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టెల్త్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇది మల్టీ రోల్ క్యాపబిలిటీస్ తో డిజైన్ చేయబడిన ప్రాజెక్ట్ అనమాట, లైక్ నీల్గిరి అనేది, ఐఎన్ఎస్ నీల్గిరి అనేది. సో దీంట్లో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఉంటుంది, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ఫేర్ కూడా దీంట్లో అటాచ్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే, వీటి గురించి మీకు డీటెయిల్స్ తెలియాలి అని అంటే ఓకే ఇక్కడ నేను పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీని గురించి డీటెయిల్స్ తెలియాలి అంటే సో నెక్స్ట్ మేము అప్లోడ్ చేయబోయే ఏదైతే సారథి క్లాస్ ఉంటుందో ద ఎంసీక్యూస్ క్లాస్, ద కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్లాస్ విచ్ ఇస్ డెల్ట్ బై వెంకట్ సార్, అది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సార్ ఈస్ గోయింగ్ టు డీటెయిల్లీ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, అయితే ఇండిజీనియస్
షిప్ బిల్డింగ్ యొక్క హైలైట్స్ మనం చూసుకున్నట్టయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండిజీనియస్ షిప్ బిల్డింగ్ హైలైట్స్, ఈ అన్ని ప్లాట్ఫామ్స్ ఇవన్నీ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ముంబైలో ఉంటుంది. సో ఇది ఎవరు డిజైన్ చేశారు అంటే, దే ఆర్ డిజైన్డ్ బై ద నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో. ఓకే, దిస్ షోకేస్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఆల్సో మనం ఇండిజినైజేషన్ చేసాం సక్సెస్ఫుల్ గా. ఓకే, నావల్ టెక్నాలజీలో వీఆర్ కమింగ్ అప్ విత్ ద ఇండిజినైజేషన్. సో దట్ ఈస్ అనదర్ అచీవ్మెంట్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, Jan 15 రోజు ఏవేవిటిని మనం ఇండెక్ట్ చేసుకోబోతున్నాం అంటే, ఒకటి ఐఎన్ఎస్ వాక్షీర్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఐఎన్ఎస్ సూరత్. ఐఎన్ఎస్ సూరత్ అనేది ఇట్స్ అ స్టెల్త్ డెస్ట్రాయర్. ఐఎన్ఎస్ నిల్గిరి అనేది ఇట్స్ అ ఫ్రిగేట్. వాక్షీర్ అనేది ఇట్ ఇస్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్ అనమాట. ఈ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ డెవలప్ అండర్ ద ప్రాజెక్ట్ 75. సో ఇదేమో ప్రాజెక్ట్ 75 కింద మనం తీసుకొచ్చాం. సూరత్ ఏమో ప్రాజెక్ట్ 15B అండ్ నిల్గిరి ఏమో ప్రాజెక్ట్ 17A. ఓకే, సబ్మెరీన్ వేరు, డెస్ట్రాయర్ వేరు, ఫ్రిగేట్స్ వేరు. అంటే అది ఒకవేళ C2C అయితే సబ్మెరీన్ అవుతుంది. డెస్ట్రాయర్ అంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి టార్గెటింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆన్ ద ల్యాండ్. ఫ్రిగేట్స్ కూడా సేమ్, డెస్ట్రాయర్ చిన్న సైజ్ లో ఉంటే ఫ్రిగేట్స్ అంటాం అనమాట. ఓకేనా? సో ఒక్కసారి మీకు స్టాటిక్ నాలెడ్జ్ ఉంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, యూ కెన్ వాచ్ దట్ సారథి సిరీస్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మోర్ క్లియర్ అండర్స్టాండింగ్. టుమారో మీకు ఆ క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంది కదా, అక్కడ చూసేయండి. ఓకే, so let us look at another article. School enrollment down by over 1 crore in 2023 to 2024 report అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్న ఒక బాడీ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనే ఒక బాడీ, ఇట్ హాస్ గివెన్ వన్ రిపోర్ట్ ఆన్ ద ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ కి సంబంధించి, స్కూల్ ఎన్రోల్మెంట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. So this particular data was revamped in 2020 to 2023 in order to have the data accuracy and reliability. అయితే ఈచ్ స్టూడెంట్ ని ఒక 60 ఫీల్డ్స్ లో, ఒక 60 ఫీల్డ్స్ లో ట్రాక్ చేయడం జరిగిందనమాట, ఇంక్లూడింగ్ ది ఆధార్ బేస్డ్ ఐడెంటిఫికేషన్. ఓకే, ఒక 60 అంశాల మీద వాళ్ళని ట్రాక్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ ఫెసిలిటేట్ ప్రిసైజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఫర్ ఎడ్యుకేషనల్ స్కీమ్. సో దీని యొక్క డేటా ఏదైతే మనం తీసుకొస్తామో, ట్రాక్ చేస్తామో, అది మనకి ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది? ఎవరెవరు ఎడ్యుకేషనల్ స్కీమ్స్ కి బెనిఫిషరీస్ లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం బికాస్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ రిలీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ద స్కీమ్స్ లైక్ సమగ్ర శిక్ష అభియాన్ లో, పిఎం పోషన్ స్కీమ్, నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్, వీటిలలో ఎవరెవరిని ఎలిజిబిలిటీగా చేయొచ్చు అనే ఒక ట్రాకింగ్ ని మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అయితే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ as యూనిక్ ఎడ్యుకేషనల్ ఐడీస్. సో దిస్ పర్టికులర్ యూనిక్ ఎడ్యుకేషనల్ ఐడీస్ అనేది దే హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు యూనిక్ ఎడ్యుకేషన్ ఐడీస్ ని? ఎందుకంటే డ్యూప్లికేషన్ ఎఫర్ట్స్, డ్యూప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి, గోస్ట్ ఎంట్రీస్ ని తగ్గించడానికి. గోస్ట్ ఎంట్రీస్ అంటే ఏంటి? ఒక స్టూడెంట్ మీద 3-4 ఎంట్రీస్ ని తీసుకురావడం. అంటే ఒకటే స్టూడెంట్ కానీ 4-5 ఎంట్రీస్ వల్ల ఏమవుతుంది, మిగతావన్నీ ఒక్క ఎంట్రీ తప్ప మిగతావన్నీ గోస్ట్ ఎంట్రీస్ అయిపోతాయి అనమాట. సో వాటిని తగ్గించడానికి, డ్యూప్లికేషన్ ని తగ్గించడానికి యూనిక్ ఎడ్యుకేషనల్ ఐడీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, క్రియేట్ చేస్తున్నారు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ ట్రాకింగ్ ద జెన్యూన్ బెనిఫిషరీస్ ఫర్ ది గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇక్కడ మనము తీసుకొచ్చిన డేటా అనేది గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరెవరు బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో అయితే దీంట్లో వీళ్ళు ట్రాక్ చేసిన డేటా ప్రకారం ఎన్రోల్మెంట్ అనేది డిక్రీజ్ అయింది. సో వాట్ ఆర్ ది ఇంప్లికేషన్ ఆఫ్ ది ఎన్రోల్మెంట్ డిక్లైన్? సో పాలసీ అండ్ బడ్జెటరీ సేవింగ్స్. ఎన్రోల్మెంట్ డిక్లైన్ అవ్వడం వల్ల because of more accurate beneficiary identification could lead to significant savings. అయితే ఏమవుతుంది, బెనిఫిషరీస్ ని ప్రాపర్ గా అక్యురేట్ గా మనం ఐడెంటిఫై చేయడం వల్ల గోస్ట్ ఎంట్రీస్ ఉండవు కాబట్టి ఈజీగా మనము బడ్జెట్ యొక్క అలొకేషన్ ని తగ్గించవచ్చు. బడ్జెట్ ఏదైతే సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. జెండర్ అండ్ రీజనల్ డిస్పారిటీస్. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం రీజనల్ డిస్పారిటీస్, జెండర్ డిస్పారిటీస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దేర్ ఈస్ అ నీడ్ టు రీజనల్ డిస్పారిటీస్ ని తగ్గించడంలో. ఓకే, ఎడ్యుకేషన్ ని అన్ని ఏరియాస్ లో అన్ని జెండర్స్ కి యాక్సెసిబుల్ గా మార్చాలన్నమాట. వీ హావ్ టు రెడ్యూస్ ద జెండర్ గ్యాప్స్ ఆల్సో. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఎలా ఉండాలి? ద గవర్నమెంట్ నీడ్స్ టు ఫోకస్ ఆన్ రీ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్స్. అయితే ఎవరైతే ఎన్రోల్ అయ్యి విత్డ్రా అయిపోయారో వాళ్ళని మళ్ళీ రీ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్స్ ద్వారా మళ్ళీ వాళ్ళని స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ లోకి చేర్చుకోవాలన్నమాట. వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి, సోషియో ఎకానమిక్ బ్యారియర్స్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో వాట్ ఆర్ ద కీ థింగ్స్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ డేటా? కీ టేక్అవేస్ ఏమేమి ఉన్నాయనంటే, జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్ గురించి కొంచెం డేటాని ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్,
ఫీమేల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు 16 lakhs కి తగ్గిపోయారు, లైక్ 16 lakhs ఎన్రోల్మెంట్స్ తగ్గిపోయాయి అనమాట బేస్డ్ ఆన్ ద డేటా. అండ్ మేల్ స్టూడెంట్స్ ఎంతమంది తగ్గిపోయారు అంటే 21 lakhs. ఇఫ్ యూ కెన్ సీ మేల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంటే చాలా తగ్గింది. అండ్ మైనారిటీ రిప్రజెంటేషన్ కి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది ఇందులో. అయితే మైనారిటీస్ కాన్స్టిట్యూట్ అరౌండ్ 20% ఆఫ్ ద టోటల్ ఎన్రోల్మెంట్ అకార్డింగ్ టు ద డేటా. ఓకే, అండ్ అమాంగ్ ద మైనారిటీస్ ఆల్సో మెజారిటీస్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. In this 20% also 79% is from the Muslim community, 10% Christians ఉన్నారు, 6% Sikhs ఉన్నారు, 2.2% బుద్ధిస్టులు ఉన్నారు, 1.3% జైన్స్ ఉన్నారు, 0.1% పార్సీస్ ఉన్నారు అనమాట. కాస్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ డేటా కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాస్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ డేటా, 26% of the enrollment is coming from the general category only, 18% from the scheduled caste, and the 9.9% మనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుంచి వస్తుంది. మిగతా 45% ఇస్ ఫ్రమ్ ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఇక్కడ మనకు ఆధార్ ఇంటిగ్రేషన్ డేటా కూడా ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం స్టూడెంట్ వైజ్ డేటాని కలెక్ట్ చేసుకున్నారు అలాంగ్ విత్ ది ఆధార్ నంబర్స్ వాలంటరీ బేసిస్ మీద. ఎందుకు? ఓకే, ఐడెంటిఫికేషన్ ఈజీగా అవ్వాలి కాబట్టి ఆధార్ లింక్డ్ ఐడెంటిఫికేషన్ ని అటాచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే బై 2023 to 2024 over 19 crore students have been provided their Aadhaar numbers from this particular data. ఎంతమంది ప్రొవైడ్ చేయగలిగారు? 19 crore people ఆధార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సబ్మిట్ చేశారనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. యూ కెన్ యూస్ దిస్ పర్టికులర్ డేటా ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే, మనకు డైరెక్ట్ గా ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, so let us look at another article. Banking on Technology, India's weatherman to turn 150 on Jan 15th అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ బ్యాంకింగ్ ఆన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో దిస్ హ్యాస్ బీన్ పాప్డ్ అప్ ఇన్ ద న్యూస్ పేపర్ బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ 150 years ఆఫ్ లెగసీ ఆఫ్ IMD అనమాట. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి 150 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. ఓకే, దట్స్ ద రీజన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ highlighting about its evolution, technological advancements, and also its importance. Okay, let's see. సో ఈ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఐఎండిని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే 1875 లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, ఓల్డెస్ట్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇఫ్ యూ లుక్ ఎన్ ద గ్లోబల్ కాంటెక్స్ట్ ఆల్సో. ఓకే, సో వెదర్ అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటుంది, ఇట్ విల్ డూ ద వెదర్ ఫోర్కాస్టింగ్ ఆల్సో. అది ఎవాల్వ్ అయినప్పటి నుంచి సిమిలర్ ఫంక్షన్స్ ని చేస్తూ వచ్చింది అనమాట. సో వాట్ ఆర్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ యాజ్ quoted in this particular article ante from the first weather charts in 1877, so it has come up with something called as weather charts in 1877 అన్నమాట. ఇప్పుడు ఎంతవరకు రీచ్ అయిపోయింది అని అంటే ఫస్ట్ 1877 లో వెదర్ చార్ట్స్ ఇచ్చేది, ఇప్పుడు ఫస్ట్ మెట్రలాజికల్ సర్వీసెస్ కూడా ఇస్తుంది ఇన్ ద మిడ్ 20th century. మోడర్న్ ఎరాలో చూసుకుంటే ఇట్ హ్యాస్ అడాప్టెడ్ అడ్వాన్స్డ్ టూల్స్ లైక్ శాటిలైట్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ పొందుతుంది, డాప్లర్ రేడార్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ పొందుతుంది, హై స్పీడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది, అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెదర్ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ పర్టికులర్ టూల్స్, అండ్ ఇట్ హ్యాస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఓకే, అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ తో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఇది వర్క్ చేస్తుంది ఫర్ హ్యావింగ్ అ బెటర్ అక్యూరసీ ఆఫ్ ద ఫోర్కాస్ట్. వాట్ ఆర్ ద కీ అచీవ్మెంట్స్? మరి ఈ ఐఎండి యొక్క కీ అచీవ్మెంట్స్ మనం చూసుకుంటే దాని యొక్క అక్యూరసీని ఇట్ వాజ్ ఎబుల్ టు ఎన్హాన్స్ ఇట్స్ అక్యూరసీ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్ బై 40 to 50% ఇన్ ద లాస్ట్ డికేడ్స్. అక్యూరసీని 40 to 50% ఇంక్రీజ్ చేసుకుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ యూజింగ్ రీజనల్ మెట్రలాజికల్ సెంటర్స్ ఆల్సో. సో స్టేట్ లెవెల్లో మనం సెటప్ చేసిన సెంటర్స్ ఏవైతే మెట్రలాజికల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూటిలైజ్ చేసుకొని లోకలైజ్డ్ ఫోర్కాస్ట్ కూడా చేస్తుంది అనమాట. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ ఎబుల్ టు గివ్ ద ఎర్లీ వార్నింగ్స్ ఫర్ సైక్లోన్స్ అండ్ ఆల్సో హీట్ వేవ్స్. ప్రస్తుతం ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఐఎండి అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది వెదర్ ఈవెంట్స్ కూడా లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ అండ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో పెరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి ఐఎండి యొక్క వెదర్ ఫోర్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, అక్యురేట్ ఫోర్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇవి మనకి ఇలాంటి ఇష్యూస్, డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నుంచి మనం కాపాడుకోవడానికి ఐఎండి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, it has various roles in different sectors. For example, agriculture lo it is assisting the farmers. Okay, weather based adversaries ni tattukodaniki agriculture lo ఎప్పటికప్పుడు farmers కి
అసిస్ట్ చేస్తూ వస్తుంది. ఏవియేషన్లో ఇట్ ప్రొవైడ్స్ క్రూషియల్ డేటా ఫర్ సేఫ్ ఆపరేషన్. షిప్పింగ్ అండ్ ఫిషరీస్లో కూడా చూసుకుంటే మెరిటైమ్ సేఫ్టీ అలర్ట్స్ని ఇస్తూ ఉంటుంది అనమాట. పబ్లిక్ సేఫ్టీలో కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. సో ఇట్ విల్ టెల్ అబౌట్ ద రెయిన్ఫాల్ అలర్ట్స్, హీట్ వేవ్ అలర్ట్స్, డ్రాట్ అలర్ట్స్ అండ్ ఆల్. ఓకే, బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఐఎండీలో ఉన్న కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. మెయిన్లీ రిమోట్ ఏరియాస్ లో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ముందుకు రావాలి. లాస్ట్ మైల్ డిసిమినేషన్ ఆఫ్ ద వెదర్ ఇన్ఫర్మేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే లాస్ట్ మైల్ కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ ఆల్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ ఓకే నూక్ అండ్ హూక్ ఆఫ్ ద కంట్రీకి కూడా రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ వన్. ఆఫ్టర్ 40 years భోపాల్ గ్యాస్ ట్రాజడీ, టాక్సిక్ వేస్ట్ లీవ్ సిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో. అయితే ఈ ఆర్టికల్ ఏం ఫోకస్ చేస్తుందంటే, సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉంటుందో, విచ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ ద యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ విచ్ ఇస్ ఇన్ భోపాల్. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ అ మేజర్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ 1984. ఓకే, సో అప్పుడున్న టాక్సిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు అది ఇట్ ఈస్ లీవింగ్ ద సిటీ. ఇప్పటి వరకు కూడా ఆ టాక్సిసిటీ ఇంపాక్ట్ అనేది చూస్తున్నామని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉంటుందో, ఇది ఎప్పుడు వెన్ ఇట్ టుక్ ప్లేస్ అని అంటే December 3rd నాడు 1984లో ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది జరగడం జరిగిందనమాట. ఇక్కడ భోపాల్లో యూనియన్ కార్బైడ్ ప్లాంట్ లో జరగడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అని కూడా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎంతమంది 5,000 మంది వరకు చనిపోయారు. లాంగ్ టర్మ్ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అండ్ డ్యామేజ్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోయింది అనమాట ఈ పర్టికులర్ ట్రాజడీ అనేది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాక్సిక్ వేస్ట్ ఇష్యూ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, పోస్ట్ ట్రాజడీ కూడా, ఈ ట్రాజడీ అయిన తర్వాత కూడా 337 tons ఆఫ్ కెమికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఇది ఇంకా ఆ సైట్ లోనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 4 decades అయిపోయింది ఆ పర్టికులర్ ట్రాజడీ అయిపోయి. ఇప్పటికీ కూడా ఆ టాక్సిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఇట్ డి నాట్ లీవ్ దట్ పర్టికులర్ సైట్. ఎన్వైరన్మెంటలిస్టులు ఇంకా యాక్టివిస్టులు ఏమంటున్నారంటే, దే ఆర్ క్రిటిసైజింగ్ ద డీలే. ఓకే, they wanted to eliminate this particular toxic waste from that particular city. So they are actually criticizing the delay from the government side and all the administrators side. Okay, వేస్ట్ రిమూవల్. వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రిమూవ్ చేస్తారు, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎందుకు రిమూవ్ చేయాలి అని అంటే, ద వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గెటింగ్ ప్యాక్డ్. ఓకే, ఇట్ గాట్ ట్రాన్స్పోర్టెడ్ టు పితంపూర్. పితంపూర్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇండోర్ దగ్గరనే పితంపూర్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నమాట. సో దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసి, స్టోర్ చేసి, దాని తర్వాత దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, ఈ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో వేస్ట్ డిస్పోజల్ లో, ఆ ఆపరేషన్ కి సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి ఉండాలి. ఒక గ్రీన్ కారిడార్ ని బిల్డ్ చేయాలి. దాని మీద ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. ఏ మాత్రం చిన్నగా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అదే హ్యూజ్ పాపులేషన్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మరి? సో లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో పీతంపూర్ దగ్గర, సో దే ఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ వేస్ట్ ట్రాన్స్ఫర్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, పొల్యూషన్ క్రియేట్ చేస్తుందేమో, వాళ్ళ మీద హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుందేమో అని అక్కడ పీతంపూర్లో ఉన్న విలేజ్ రెసిడెంట్స్ కూడా దే ఆర్ ఫైటింగ్ అండ్ దే ఆర్ ప్రొటెస్టింగ్. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే, దే అష్యూర్ దాట్ మేము ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో, సేఫ్టీ మెజర్స్ ని తీసుకొచ్చామో, ఇవి ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాయి, హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటాయి అనేది గవర్నమెంట్ అష్యూరెన్స్ అనేది ఇస్తుంది అనమాట. అసలు ఈ పర్టికులర్ వేస్ట్ రిమూవల్ అండ్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా టు పితంపూర్ ఎందుకు ఇంపార్టెంట్, వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ అంటే, ఇది లాంగ్ లాస్టింగ్ ట్రాజడీ, లాంగ్ రిజాల్వ్ కాని ట్రాజడీ ఏదైతే ఉంటుందో, దాని నుంచి మనము ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 4 decades అయిపోయింది, దాన్ని ట్రీట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ కదా. సో డెఫినెట్లీ దట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ డీలింగ్ విత్ హజార్డస్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఇన్ ఇండియా. సో ఫ్యూచర్ లో చూసుకుంటే స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకురావాలి. ఒకవేళ ఇలా వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసినా స్ట్రాంగర్ రెగ్యులేషన్, స్ట్రాంగర్ రూల్స్ అండ్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తోనే ఈ పర్టికులర్ ఏవైతే ప్రాసెస్ చేస్తున్నారో దాన్ని చేయాలన్నమాట. స్ట్రెంగ్తన్ చేయాలి డిజాస్టర్ మేనేజ్మెంట్, రిస్క్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రాపర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ తో ముందుకు రావాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ సో యు అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. So there is an update on SpaceX. Okay, SpaceX first of many as ISRO prepares for Chandrayaan 4. We have detailedly discussed the SpaceX in the Hindu analysis also, and also Venkat sir has discussed in his
సాత్విక్ క్లాసెస్ ఆల్సో. ఓకే, ఐ థింక్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ జస్ట్ ఒక అప్డేట్ ఇచ్చారు. సో సోమనాథ్ గారు ఏం చెప్పారంటే, ఈ టోల్ దట్ ఇస్రోస్ చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ స్పేడెక్స్ ఏదైతే ఉంటుందో ఈ డాకింగ్ ప్రొసీజర్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ జరగడానికి Jan 7th రోజు జరుగుతుంది అని అన్నారు. అండ్ హీ ఆల్సో మెన్షన్ దాట్ మనం ఫ్యూచర్ లో లాంచ్ అయిపోయే గగన్యాన్ కానివ్వండి, చంద్రయాన్ 4 కానివ్వండి, చంద్రయాన్ 4 ద్వారా ఏం చేస్తారు, సో మూన్ నుంచి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎర్త్ కి తీసుకొస్తారనమాట. సో ఈ పార్టికల్ ఎక్స్చేంజ్ లో కానీ మిగతా వాటిలలో డాకింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉంటుందో, భారత్ అంతరిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడానికి, భారత్ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఒక మెన్షన్ చేయడం జరిగింది అంతే. ఓకే, సో బేసిక్ గా దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసాం, మీకు గుర్తుంటే December 30 రోజు 2024 లో మనం లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఈ మిషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద ఇండియాస్ లైక్ ఎబిలిటీ టు డాక్ 2 శాటిలైట్స్ ఇన్ స్పేస్. ఓకే, ఈ క్యాపబిలిటీ ఓన్లీ ఇంతకుముందు 4 కంట్రీస్ మాత్రమే, అంటే ఇంతకుముందు ఓన్లీ 3 కంట్రీస్ మాత్రమే అచీవ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ USA, రష్యా అండ్ చైనా, అండ్ నౌ ఇండియా ఇస్ ద 4th కంట్రీ టు డూ సో. ఓకే, ఈ పర్టికులర్ సక్సెస్ఫుల్ డాకింగ్ ఆఫ్ 220 కిలోగ్రామ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అది Jan 7th రోజు జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా దీనివల్ల మనకి ఫ్యూచర్ లో ఏ లాంచ్ చేయాలన్నా, లైక్ చంద్రయాన్ 4, గగన్యాన్, ఓకే, ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేయాలన్నా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అని కే సోమనాథ్ గారు చెప్పడం జరిగింది. సో దట్స్ జస్ట్ అన్ అప్డేట్. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ ఎడిటోరియల్ టుడే, టూ లిటిల్ టూ లేట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో. అయితే దిస్ ఇస్ స్పెసిఫికలీ స్పీకింగ్ అబౌట్ మణిపూర్ అనమాట. అయితే రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, సో ఇన్ ద ఇయర్ ఎండ్ రివ్యూ వాట్ ఇట్ హెస్ టోల్డ్ ఇస్, మణిపూర్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు రిజాల్వ్ చేసేసారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఎడిటోరియల్ రాయడం జరిగింది అనమాట. అయితే నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో కానీ మణిపూర్ రీజియన్ లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ప్రాపర్ గా సాల్వ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ రైటర్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఈ మెన్షన్ ఇస్ దెర్ ఆర్ సమ్ కీ ఇష్యూస్ ఇన్ మణిపూర్. ఫస్ట్ థింగ్ ఇస్ there are persistent ethnic tensions that are coming up in Manipur. Lot of days నుంచి ethnic tensions అలానే ఉన్నాయి. సో ethnic violence ఏదైతే ఉంటుందో May 2023 ఏదో జరిగిన ethnic violence, it is continuing to disrupting the Manipur యొక్క ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అండ్ ఆల్సో మణిపూర్ యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో దట్ సీఎం హెస్ ఆల్సో టోల్డ్ అపాలజీ ఫర్ ద వైలెన్స్ దట్ ఈస్ దేర్. He told that it is too late or too little. Okay, so definite ga ee CM యొక్క statement and apology చూస్తే కూడా government has failure to resolve this particular conflict, but Ministry of Home Affairs మేము కంప్లీట్ గా రిజాల్వ్ చేసామనే స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇస్ నాట్ రైట్. ఓకే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఆర్టికల్లో. సెకండ్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇస్ పాలసీ అండ్ పర్సెప్షన్ గ్యాప్స్ కూడా ఉన్నాయి మణిపూర్లో. So what are the policy and perception gaps? Union Home Ministry year-end report lo he claims unprecedented success in this particular resolving of this particular conflict. Okay, కానీ ఇక్కడ అవన్నీ సాల్వ్ అవ్వలేదు. రెఫ్యూజీ ఇన్ఫ్లూస్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ మయన్మార్ అండ్ అదర్ ఏరియా, సో దానివల్ల సివిల్ వార్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో. గవర్నమెంట్ రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా లేదు. రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ గురించి ఏం ఆలోచించట్లేదు, వాళ్ళకి ప్రాపర్ రిహాబిలిటేషన్ ఎలా ఇవ్వాలో ఆలోచించట్లేదు, రెఫ్యూజీస్ వల్ల ఇంటర్నల్ గా కలిగే ప్రాబ్లమ్స్ మీద ఎలా రిజాల్వ్ చేయాలో ఆలోచించట్లేదు. సో దిస్ ఈజ్ అగ్రవేటింగ్ ద ఎథనిక్ డివైడ్స్ ఫర్దర్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ హీ ఆల్సో మెన్షన్ అబౌట్ ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఆర్ కన్సర్న్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకే, రెస్ట్రిక్టివ్ మెజర్స్ అక్కడ తీసుకురావడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టెడ్ ఏరియా రిజైమ్ అని, ఓకే, ఇలా రెస్ట్రిక్టెడ్ మెజర్స్ తీసుకురావడం వల్ల కూడా అక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఇంకెక్కువ పెరుగుతున్నాయి కానీ డిక్లైన్ అవ్వట్లేదని కూడా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ రైటర్ కొన్ని సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. హీ స్పోక్ అబౌట్ ఫస్ట్లీ హీ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ మెకానిజమ్స్. సో ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ మస్ట్ రీబిల్డ్ ట్రస్ట్ అమాంగ్ ది ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ అనమాట. ప్రాపర్ డైలాగ్ అనేది కండక్ట్ చేయాలి అమాంగ్ ఆల్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రిడ్జ్ చేయడానికి, ఆ ఎథనిక్ డివైడ్స్ ని తగ్గించడానికి అన్ని స్టేక్ హోల్డర్స్ తో గవర్నమెంట్ హ్యాస్ టు కొలాబరేట్, ఒక ప్రాపర్ డైలాగ్ అనేది కండక్ట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ రైటర్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ హ్యుమానిటేరియన్ పాలసీస్ ఫర్ రెఫ్యూజీస్. ఓకే, ఎవరైతే రెఫ్యూజీస్ ఇండియాకి వచ్చారో వాళ్ళని ట్రీట్ చేయడంలో కొంచెం హ్యుమానిటేరియన్ అప్రోచ్ తో ముందుకు రావాలి, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో ముందుకు రావాలంటున్నారు. అండ్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ సెన్సస్ అండ్ బార్డర్ మేనేజ్మెంట్. Okay, he is asking us to conduct a comprehensive census.
గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ సెన్సెస్ ని కండక్ట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ తో కొలాబరేట్ చేసి. ఓకే, దానివల్ల ప్రాపర్ డేటా ఉండడం వల్ల ఈ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయొచ్చు అని రైటర్ చెప్తున్నారు అనమాట. సో హీ స్పోక్ జనరలీ అబౌట్ ద ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ హీ గేవ్ సర్టన్ సొల్యూషన్స్. ఓకే, హీఈస్ జనరలీ సేయింగ్ దట్ హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్, ఎందుకంటే స్టిల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫ్రమ్ 2023 ఈవెన్ టిల్ నౌ. ఓకే, సో సర్టన్ మెజర్స్ అనేవి అవసరం సో దట్ ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ ఇష్యూస్ అని ఇక్కడ రైటర్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, so let us look at another article. Cabinet extends DAP special package crop insurance to stay అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఆర్ ద డెసిషన్స్. సో యూనియన్ క్యాబినెట్ ఒక 2 సిగ్నిఫికెంట్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. సో క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది. సో గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ 2 క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనమాట. ఒకటి వచ్చేసి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే, ఇంకొకటి వచ్చేసి రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ ఓకే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇవి రెండింటిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట గవర్నమెంట్. సో అయితే బేసిక్ గా ప్రస్తుతం 2025-2026 వరకు వెండ్ అయిపోవాలి, కానీ అడిషనల్ 2 years కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ 2 పర్టికులర్ స్కీమ్స్ ని. ఓకే, సో ద టోటల్ ఫండింగ్ ఫర్ దిస్ పర్టికులర్ 2 schemes have also been increased almost 69,515 crore over 5 years అనమాట. అప్ టు 60 ఇంతకుముందు ఏమంటారు ఎంత ఉందేనో దానికన్నా ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఫండింగ్ అనేది ఇంక్రీజ్ చేశారు ఫర్ దిస్ పర్టికులర్ 2 schemes, ఎందుకంటే దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట బియాండ్ ఇట్స్ టైం పీరియడ్. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో దీని వల్ల గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టు ద ఫార్మర్స్ బెటర్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద న్యాచురల్ డిజాస్టర్స్. సో డిజాస్టర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఇవన్నిటి నుంచి కాపాడుకోవడానికి ఫార్మర్స్ కి ఒక రిలీఫ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో ద సెకండ్ డెసిషన్ దట్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇస్ సబ్సిడైజింగ్ ద డిఏపి. డిఏపి అంటే ఏంటి? డై అమోనియం ఫాస్ఫేట్ అనమాట. ఈ డై అమోనియం ఫాస్ఫేట్ మీద సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ 1-time స్పెషల్ సబ్సిడీస్ ఆఫ్ అప్ టు 3,850 crores. ఆల్మోస్ట్ ఎంత అలొకేట్ చేస్తుంది? 3,850 కోట్లు ఫర్ డిఏపి ఫర్టిలైజర్స్ గవర్నమెంట్ ఈస్ అలొకేటింగ్. ఈ పర్టికులర్ సబ్సిడీస్ విల్ కీప్ ద రిటైల్ ప్రైస్ ఆఫ్ డిఏపి ఎట్ ఆల్మోస్ట్ 1,350. సో సబ్సిడీస్ ఇవ్వడం వల్ల రీటైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అంటే 1,350 పర్ 50 kgs అనమాట. ఈ ప్రైస్ అనేది 50 kgs కి 1,350 రూపీస్ ఉంటుంది అనమాట ఒక 50 kg బ్యాగ్ కి. సో దీనివల్ల ఏమవుతుంది? ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ ని అఫోర్డబుల్ రేట్స్ లో యాక్సెస్ చేసుకోగలుగుతారు. దానివల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ యాజ్ వెల్. ఓకే, ఈ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫార్మర్స్ యొక్క ప్రాస్పెరిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో స్మాల్ అప్డేట్స్ ఫ్రమ్ యూనియన్ క్యాబినెట్. ఓకే, సో జిఎస్టీ గురించి, ఈ జిఎస్టీ కలెక్షన్స్ గురించి స్మాల్ అప్డేట్. ఇక్కడ కలెక్షన్ ని గుర్తుపెట్టుకోవడం నాట్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ అన్ అప్డేట్ చూడండి. December 2024 లో జిఎస్టీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ గ్రూ బై 3.3% year-on-year బేసిస్ లో. ఓకే, లాస్ట్ ఇయర్ అంటే 2023 December తో కంపేర్ చేస్తే 3.3% ఇంక్రీజ్ చూడడం జరిగింది. కలెక్షన్ ఎంత ఉండే అంటే 1.5 lakh crores. ఓకే, 1.5 lakh crores కలెక్షన్ అనేది జరగడం జరిగింది. కానీ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద నవంబర్ 11.1% డిక్రీజ్ అనేది చూసామన్నమాట. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ ఇట్ విత్ ద నవంబర్ 2024. ఓకే, ఇక్కడ మనకు నంబర్స్ నాట్ ఇంపార్టెంట్. సో జిఎస్టీ అంటే ఏంటో మనకు తెలియాలి అంటే అంతే. ఓకే, తెలియాలి. జిఎస్టీ అంటే ఏంటి? ఇట్స్ అ కాంప్రహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మెథడ్ అనమాట. సో ఇది మనము 2017 లో తీసుకురావడం జరిగింది. వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఫ్రమ్ 1st July. ఓకే, సో అయితే అప్పుడు మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి దీనికన్నా ముందు, ఇది తీసుకురాక ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీస్ అని, వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇవన్నిటిని రిప్లేస్ చేస్తూ మనం జిఎస్టీని తీసుకురావడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక యూనిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని మనము ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, అక్రాస్ ది కంట్రీ. జిఎస్టీ అనేది ఇట్స్ అ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అండి. ఓకే, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? మీనింగ్ ఇట్ ఈస్ లీవేడ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. ఎక్కడైతే మనం తీసుకొని కన్జంప్షన్ చేస్తున్నామో ఆ పర్టికులర్ స్టేట్ లో దాన్ని లీవే చేస్తారనమాట. సో దట్ విల్ బి ఇంపోజ్డ్ ఇన్ ద స్టేట్ వేర్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ గెటింగ్ కన్జ్యూమ్డ్. సో ద సిస్టమ్ ఆపరేట్స్ ఆన్ అ డ్యూయల్ మోడల్ అని చెప్పొచ్చు. ఈ జిఎస్టీ అనేది
సిజిఎస్టీ అనేది ఉంటుంది అండ్ ఎస్జిఎస్టీ అనేది కూడా ఉంటుంది అనమాట. స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ డ్యూయల్ మోడల్లో ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ ఈ పర్టికులర్ ఐజిఎస్టీ అనేది కూడా ఉంటుంది. ఐజిఎస్టీ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ సిస్టమ్ అనమాట. అంటే ఇంట్రా స్టేట్ ట్రేడింగ్ జరిగినప్పుడు ఐజిఎస్టీని ఇంపోజ్ చేస్తుంటారు. అయితే దీనికోసం జిఎస్టీ కౌన్సిల్ ని కూడా మనము కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడం జరిగింది అండర్ 279A ఆర్టికల్. ఓకే, జిఎస్టీ కౌన్సిల్ లో మనకి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్. ఓకే, అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. దే విల్ మేక్ డెసిషన్స్ ఆన్ వేరియస్ జిఎస్టీ రేట్స్ అనమాట. ట్యాక్స్ రేట్స్ మీద, ఎగ్జామ్షన్స్ మీద, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ మీద దే విల్ టేక్ ద డెసిషన్స్. ఓకే, అయితే దీని వల్ల జిఎస్టీ ఇంట్రడక్షన్ వల్ల మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది సింప్లిఫై అవుతూ వచ్చింది అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద కంప్లైన్స్ అండ్ ఎకానమిక్ గ్రోత్ కి కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది అనమాట. Okay, so this is about some background information related to GST. So with this, we have completed today's important articles from the newspaper. So I hope so this video has added some value to your knowledge base. So next class lo mali kaluddam mari. Video kanka nachinataithe like cheyadam marchipokandi. So this like, subscribe and also your comments will make me feel happy and it will make me stay motivated to come up with more content for you people. Okay, next class lo mali kaluddam. Until then, take care, bye bye and keep smiling everyone.